రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కలవారి కోడలు. మంచిర్యాల అనే పట్టణంలో రామారావు పార్వతమ్మ అనే దంపతులు నివసించేవారు. వాళ్ళ కూతురు పేరు అర్చన. రామారావు పార్వతమ్మకి తమ కూతురు అర్చన అంటే ఎంతో ప్రేమ. తన కూతురుని గారాబంగా చూసుకునేవారు. అర్చన డిగ్రీ చదువుకుంటుంది. రామారావు అదే పట్టణంలో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేవాడు. రామారావు వద్ద కిషోర్ అసిస్టెంట్గా పనిచేసేవాడు. కిషోర్కి రామారావు పార్వతమ్మ అంటే ఎంతో అభిమానం. ఇలా జరుగుతుండగా కరోనా అనే అంటువ్యాధి వ్యాపించడంతో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటిస్తుంది. ఇలా రామారావు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోతాడు. ఇటు చూస్తే అమ్మాయి పెళ్ళీడుకు వచ్చింది. తన కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపితే తన బాధ్యత తీరుతుందని రామారావు అనుకుంటాడు. ఇలా ఒకరోజు, అమ్మా అర్చన, నీకెంతో ఘనంగా పెళ్లి చేయాలనుకున్నా, కానీ ఏం చేద్దాం, తానొకటి తలిచితే దైవమొకటి తలుచునున్నట్లు నిన్ను గొప్పింటికి కోడలుగా పంపించాలని అనుకున్నా. కానీ ఆ పరిస్థితులు లేవమ్మా. వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. నిన్ను గొప్పింటికి కోడలుగా పంపించలేకపోతున్నానమ్మా. నాన్నగారు, మీ ఇష్టం, మీకు తోచినట్లు చెయ్యండి. ఇక ఆస్తి ఐశ్వర్యాలు అంటారా, అదంతా భగవంతుని దయ. ఎవరికి ఎంత చెందాలో అంతే ప్రాప్తి కలుగుతుంది. అప్పుడు రామారావు పార్వతమ్మ తమ కూతురి మాటలకు చాలా సంతోషిస్తారు. ఏమండి, పెళ్లి ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుండి తీసుకొస్తారు? పార్వతమ్మ, మన అమ్మాయి పేరు మీద ఉన్న 2 ప్లాట్లు అమ్మేస్తే అప్పులన్నీ పోను ఓ 5-6 లక్షలు మిగులుతాయి. వాటితో మన అమ్మాయి పెళ్లి చేద్దాం. అదేంటండి, ఆ ఫ్లాట్లో మన అమ్మాయికి ఇల్లు కట్టిస్తానన్నారు కదా, దాన్ని అమ్మేస్తానంటారేంటి? పార్వతమ్మ, అన్నీ అనుకున్నట్లు జరిగితే మన అమ్మాయికి ఇల్లు కట్టించేవాడిని. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ప్లాట్లు అమ్మటం కంటే వేరే మార్గం కనిపించడం లేదు. ఇటు పక్క ఊరిలో రాజమ్మ అనే ఆవిడ నివసించేది. ఆవిడ భర్త అనారోగ్యంతో మరణిస్తాడు. రాజమ్మకి 2 కొడుకులు, 1 కూతురు. పెద్ద కొడుకు పేరు మల్లేశం హై స్కూల్లో గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం చేస్తాడు. చిన్న కొడుకు చైతన్య పట్టణంలో ఉన్నత చదువులు చదువుతాడు. నీరజ అదే ఊరిలో ఇంటర్మీడియట్ చదువుతుంది. రాజమ్మ తన పెద్ద కొడుకు పెళ్లి చేయాలనుకుంటుంది. రాజమ్మ చాలా గయ్యాలిది. రాజమ్మ ఇటు తన బంధువులతోనూ చుట్టుపక్కల వారితోనూ ఎవరితోనూ సత్సంబంధాలు కొనసాగించేది కాదు. అందువల్ల వాళ్ళ ఇంటికి కోడలుగా పంపించటానికి తమ బంధువులు ఎవరూ ఇష్టపడేవారు కాదు. రాజమ్మ పంతులు గారి వద్దకు వెళ్తుంది. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం, చెప్పండమ్మా. పంతులు గారు, మా పెద్దబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఒక మంచి సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాము. ఇక కట్న కానుకలపై పెద్దగా పట్టింపు లేదు. అదేంటమ్మా, ఎవరైనా కట్న కానుకలు ఘనంగా తీసుకువచ్చే అమ్మాయిని కోడలుగా చేసుకోవాలనుకుంటారు. మీరేంటి కట్న కానుకలే అవసరం లేదంటారు? పంతులు గారు, ఈ రోజుల్లో కట్న కానుకలు తీసుకొచ్చిన అమ్మాయిలు అత్తగారి మాట వింటారా? మధ్యతరగతి అమ్మాయి అయితే అణకువతో ఉంటుంది. అలాగేనమ్మా, మీకు సంబంధం చూశాక తెలియజేస్తాను. ఇటు రామారావు పంతులకు ఫోన్ చేస్తాడు. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం, చెప్పండి రామారావు గారు. పంతులు గారు, మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఒక మంచి సంబంధం చూడండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను పెద్దగా కట్న కానుకలు ఇవ్వలేనండి. అలాగేనండి రామారావు గారు, పక్క ఊరిలో మంచి సంబంధం ఉంది. అబ్బాయి గవర్నమెంట్ టీచరు. పెళ్లి చూపులు ఏర్పాటు చేయమంటారా? అలాగేనండి పంతులు గారు, పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి. ఇలా పంతులు గారు రాజమ్మను మల్లేశంను తీసుకొని రామారావు ఇంటికి వస్తాడు. చూడండి రామారావు గారు, ఈవిడ గారి పేరు రాజమ్మ. ఈయన వాళ్ళ పెద్దబ్బాయి మల్లేశం గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం చేస్తాడు. వారి చిన్నబ్బాయి పట్టణంలో చదువుకుంటున్నాడు. వారి అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. అప్పుడు మల్లేశం అర్చనను చూసి ఇష్టపడతాడు. అమ్మా, నాకు అమ్మాయి నచ్చింది. అన్నయ్య గారు, మాకు కట్న కానుకలపై పెద్దగా ఆసక్తి లేదు. అమ్మాయి మా అందరితో కలిసి ఉంటే చాలు. అమ్మా, ఎంతైనా ఆడపిల్లవారం. మా అమ్మాయిని ఉట్టి చేతులతో పంపిస్తే ఏం బాగుంటుంది? మా అమ్మాయికి 3 లక్షల కట్నం, లాంఛనాలు, మిగతా సామాన్లు అన్నీ ఇచ్చుకుంటాం. శుభం. చూడండి రామారావు గారు, వచ్చే నెల 20వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉంది. ఇలా మల్లేశం అర్చనల వివాహం జరుగుతుంది. ఇలా జరుగుతుండగా, అత్తయ్య గారు,
మీకు వంటలో ఏదైనా సహాయం చేయమంటారా? ఏం సహాయం చేయనక్కర్లేదమ్మా, అవన్నీ నేను చూసుకుంటాలే. ఆ రోజు సాయంత్రం ఏవండి, మీ అమ్మగారు నాతో ఏ పని చేయించడం లేదు. నాకేం తోచుతుంది చెప్పండి. మరీ మంచిదే కదా, హాయిగా కూర్చో, ఏదైనా బుక్స్ చదువుకో. అప్పుడు అర్చన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. మరునాడు రాజమ్మ 12 గంటల వరకు వంట పూర్తి చేసి కూతురికి కోడలికి భోజనం వడ్డిస్తుంది. మల్లేశం 1 గంటకు భోజనానికి వస్తాడు. రాజమ్మ అతనితో కబుర్లు చెప్పుకుంటూ అతనికి భోజనం వడ్డిస్తుంది. ఇదంతా అర్చన చూస్తుంది. అర్చనకి తన భర్త పక్కన కూర్చొని అతనికి భోజనం వడ్డించాలని ఉండేది. ఆ రోజు సాయంత్రం అర్చనతో ఎవరూ మాట్లాడేవారు కాదు. రాజమ్మ వంట చేస్తుంటే వంటింట్లో ఆమెతోటి ముచ్చటించేవారు. ఇటు అర్చన గదిలో ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. నీరజ తల్లి జాడలోనే నడుస్తుంది. వదినను లెక్క చేసేది కాదు. ఇలా ఒకరోజు, ఏవండి, నీరజకి కాస్త గారాబం ఎక్కువే కదండి, ఎవ్వర్నీ లెక్క చేయదు కదా. అవును, దానితో పెట్టుకోకు. నువ్వు ఒక్క మాట అంటే అది 10 మాటలంటుంది. అయినా ఆమెడితో గొడవ పడాల్సిన అవసరం నాకేముందండి? నాకు కావాల్సింది మీరు. అంటే నేను తప్ప నీకు ఎవరూ అక్కర్లేదా? అది కాదండి, నాకు మీరు ఎంతో, అటు వాళ్ళు అంతే. మీరు కొట్టినా తిట్టినా నేను భరిస్తాను. అర్చన, మా వాళ్ళంతా చాలా మంచివారు. ఇంత సభ్యత గల కుటుంబంలోకి కోడలుగా రావడానికి నువ్వు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో. అప్పుడు అర్చన ఇలా అనుకుంటుంది. ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుంది. ఇలా మరునాడు, అర్చన, భోజనం చేద్దాం రామ్మా. అత్తయ్య గారు, నేను మీ అబ్బాయి గారు వచ్చాక ఆయనతో కలిసి భోంచేస్తాను. భలే దానివే, వాడు వచ్చేసరికి 1 గంట అవుతుంది. తినకుండా ఉంటే కళ్ళు తిరుగుతాయి. వాడు నన్ను కోపగించుకుంటాడు. సమయానికి భోజనం చెయ్యకపోతే ఆరోగ్యం పాడవుతుందమ్మా. అత్తగారిని నన్నంటారు, పెద్దవాళ్ళు చెప్తే వినాలి అంటూ కోపంతో అంటుంది. అత్తగారు అలా కోపంగా అనడంతో చేసేదేమీ లేక, పదండి అత్తయ్య, నేను భోజనం చేస్తాను. ఆ రోజు సాయంత్రం, ఏవండి, నేను మీతో కలిసి భోజనం చెయ్యాలని, మనిద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చెయ్యాలని నాకు ఉంది. అర్చన, నువ్వు చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నావు. నాకు ఎవరు వడ్డిస్తే ఏంటి? అమ్మా నువ్వు ఇద్దరూ ఒకటే కదా. అయితే మీకు నా సంతోషం గురించి అవసరం లేదా? ఎందుకు అవసరం లేదు? అసలు నీకు ఇక్కడ వచ్చిన కష్టమేంటి? పంజరంలో చిలకను చేశారు నన్ను. ఇది ఒక జీవితమేనా? నా ఇల్లు నా వాళ్ళు అన్న భావన స్వేచ్ఛ నాకు లేనప్పుడు ఇంకెందుకు ఈ జీవితం? సరే, ఇంత చిన్న విషయానికి ఎందుకంత రాద్ధాంతం చేస్తావు? నేను మా అమ్మతో మాట్లాడతాలే. మరునాడు మధ్యాహ్నం రాజమ్మ మల్లేశంకి భోజనం వడ్డిస్తుంది. అప్పుడు అర్చన అక్కడికి వస్తుంది. అమ్మా, నీ కోడలు నాకు భోజనం తనే వడ్డిస్తానంటుంది. నా కొడుకు నేను తప్ప ఎవరు భోజనం వడ్డించినా తినడు. కన్న తల్లిని కాబట్టి కడుపు చూసి తిండి పెడతాను. తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం మొగుడు జేబు చూస్తుంది అన్న సామెత వినలేదారా? బాగా చెప్పావమ్మా అని మల్లేశం చులకనగా మాట్లాడతాడు. అప్పుడు అర్చన అత్తగారి మాటల కంటే తన భర్త అన్న మాటలకే చాలా బాధపడుతుంది. నా భర్త ఎంత మూర్ఖుడో నాకు అర్థమైంది. చదువుకున్నవాడు ఉద్యోగం చేస్తున్నాడు అని పెళ్లికి ముందు ఎంతో సంతోషపడ్డాను. తన ఆశలన్నీ పేకమేడల్లా కూలిపోతున్నాయని అర్చన బాధపడుతుంది. ఇలా ఒకరోజు అర్చన వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ రాజమ్మ కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంది. అంతకు ముందు రోజు వర్షం పడటం వల్ల కట్టెలు తడిసిపోయి ఉంటాయి. దానితో ఆవిడ వంట చేయడానికి ఇబ్బంది పడుతుంది. అత్తయ్య గారు, నేను వంట చేస్తాను. ఎందుకులే అమ్మా, నేను చేస్తాను. ఈ కాలం పిల్లలకు కట్టెల పొయ్యి మీద వండటం తెలియదు కదా. పర్లేదత్తయ్య, నేను చేస్తాను. అప్పుడు రాజమ్మ బయటికి వెళ్తుంది. అర్చనకు కట్టెల పొయ్యి మీద వంట చేయడం రాదు. పైగా కట్టెలు పచ్చిగా ఉండటంతో అన్నం ఒకవైపు ఉడుకుతుంది, మరొక వైపు గింజలు గింజలుగా ఉంటుంది. ఇలా అర్చన ఎలాగో వంట పూర్తి చేస్తుంది. అందరూ భోజనాలకు సిద్ధమవుతారు. అమ్మా, ఈరోజు వంట ఎవరు చేశారు? అన్నం సరిగా ఉడకలేదు, కూర మాడిపోయింది. నీ పెళ్ళాం నేను వంట చేస్తుంటే అత్తయ్య నేను వంట చేస్తాను అంది. సరే, ఈవిడ గారి వంట ఒక్కసారి రుచి చూద్దామని చేయమన్నాను. ఆ రోజు ఎవరూ సరిగ్గా భోజనం చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. క్షమించండి అత్తయ్య గారు, ఈసారి వంట జాగ్రత్తగా చేస్తాను. అప్పుడు రాజమ్మ కోపంతో, చాలమ్మా, ఒక్కసారి నిర్వాకం చేసావుగా.
ఈ మాటలు విన్న అర్చన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఇలా ఒకరోజు సాయంత్రం, అమ్మా నీరజ, ఇదిగోనమ్మా నా జీతం డబ్బులు అంటూ నీరజకు డబ్బులు ఇస్తాడు. అప్పుడు అక్కడే ఉన్న అర్చన అది చూస్తుంది. ఆ రోజు రాత్రి, ఏమండి, మీరు అపార్థం చేసుకోనంటే ఒక మాట చెప్తాను. సరే చెప్పు. మీరు జీతమంతా నీరజకు ఇచ్చినందుకు అసూయతో చెప్పడం లేదు. కానీ మనకి పిల్లలు పుడతారు కదా, ఇప్పుడు కొంచెం కొంచెం పొదుపు చేస్తే రేపు వాళ్ళు పెరిగి పెద్దయ్యాక వాళ్ళ అవసరాలకు ఉపయోగపడతాయి కదా. అర్చన, నేను ఉద్యోగం చేస్తున్నప్పటి నుండి జీతం నీరజ చేతిలోనే పెడతాను. ఇవాళ నువ్వొచ్చావని ఇంట్లో పద్ధతులు మార్చాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏం చేయాలో నాకు అన్నీ తెలుసు. నువ్వు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని కోపంతో అంటాడు. ఏమండి, మీరు అపార్థం చేసుకోనంటే ఒక మాట చెప్తాను. సరే చెప్పు. మీరు జీతమంతా నీరజకు ఇచ్చినందుకు అసూయతో చెప్పడం లేదు. కానీ మనకి పిల్లలు పుడతారు కదా, ఇప్పుడు కొంచెం కొంచెం పొదుపు చేస్తే రేపు వాళ్ళు పెరిగి పెద్దయ్యాక వాళ్ళ అవసరాలకు ఉపయోగపడతాయి కదా. అర్చన, నేను ఉద్యోగం చేస్తున్నప్పటి నుండి జీతం నీరజ చేతిలోనే పెడతాను. ఇవాళ నువ్వొచ్చావని ఇంట్లో పద్ధతులు మార్చాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏం చేయాలో నాకు అన్నీ తెలుసు. నువ్వు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని కోపంతో అంటాడు. ఇదంతా చాట నుండి రాజమ్మ, నీరజ వింటారు. నీరజ కొంచెం సేపటి తర్వాత డబ్బులు తీసుకొని అర్చన గదికి వస్తుంది. వదినే గారు, ఇదిగో నీ మొగుడు డబ్బులు. నాకెందుకు, నీ దగ్గరే ఉంచు, మూట కట్టి దాచుకో అంటూ కోపంతో మంచంపై డబ్బులు విసురుతుంది. నీరజ, వద్దమ్మా. అప్పుడు అక్కడికి రాజమ్మ వస్తుంది. తీసుకోవే నంగనాచి, అటు నా కొడుక్కు నూరిపోస్తూ ఇటు నా దగ్గర నాటకం ఆడుతున్నావా? ఇదిగో, ఈ రోజు నుంచి నీ మొగుడు జీతం నీ దగ్గరే ఉంచుకో. నీ మొగుడు డబ్బులు ఇవ్వకపోయినా మేము లక్షణంగా బ్రతకగలం. నీ బాబు కష్టాల్లో ఉన్నాడు కదా, ఈ డబ్బులు అక్కడికి చేరవేయి. అప్పుడు అక్కడికి మల్లేశం వస్తాడు. కాని అతను ఇవేమీ పట్టించుకోకుండా మౌనంగా ఉంటాడు. ఇలా మర్నాడు ఉదయం అర్చన డబ్బులు తీసుకొని వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ రాజమ్మ, నీరజ ఉంటుంది. రాజమ్మ వంట చేస్తుంది. అర్చన వంటగది టేబుల్పై డబ్బులు పెట్టేసి అక్కడి నుండి వెళ్తుంది. అప్పుడు రాజమ్మ, అమ్మా నీరజ, డబ్బులు తీసుకెళ్లి బీరువాలో పెట్టమ్మా. అలాగేనమ్మా. ఆ రోజు రాత్రి మల్లేశం, అర్చన, నువ్వన్న మాటలకు మా అమ్మ నీరజ చాలా బాధపడ్డారు తెలుసా. ఈరోజు డబ్బులు ఇస్తే తీసుకోలేదంట. తీసుకోలేకపోయావా? అది కాదండి, నేనేదైనా పొరపాటుగా మాట్లాడానా? భవిష్యత్తులో మనకు పిల్లలు కలిగితే పనికొస్తాయని కొన్ని డబ్బులు సేవింగ్ చేద్దామన్నాను. అది కూడా తప్పేనా? ఇంకా ఏమీ మాట్లాడకు. ముందు నువ్వు ఈ గదిలోంచి బయటికి వెళ్ళు. అప్పుడు అర్చన అతనితో వాదిస్తే అత్తమ్మ, ఆడపడిచి లేచి బయటికి వస్తారు. అది వారికి మరింత ఆనందం అనుకొని హాల్లోకి వెళ్లి పడుకుంటుంది. మరునాడు ఉదయం రాజమ్మ హాల్లోకి వచ్చేసరికి అర్చన అక్కడ పడుకొని ఉంటుంది. అప్పుడు రాజమ్మకు జరిగిన విషయం అర్థమవుతుంది. ఏంటమ్మా, బారెడి పొద్దెక్కినా ఇంకా నిద్ర లేవలేదు, అయినా నువ్వు ఇక్కడ పడుకున్నావేంటి? అప్పుడు అర్చన నిద్రలేస్తుంది. చూసావా అర్చన, నా కొడుకు నా మాట ఎప్పుడూ కాదనడు. ఇక నుండైనా బుద్ధిగా మసులుకో. అప్పుడు ఈ మాటలు విన్న అర్చన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇలా రాజమ్మకు హైదరాబాదులో బంధువుల పెళ్లికి పిలుపు వస్తుంది. అత్తయ్య గారు, ఇక్కడి పనులు నేను చూసుకుంటాను. నీరజ, మీరు పెళ్లికి వెళ్ళిరండి. ఏంటమ్మా, అది ఇక్కడ ఉంటే నీకు ఇబ్బంది ఏంటి? నేనొక్కదాన్నే వెళ్తున్నాను, నీరజ ఇక్కడే ఉంటుంది. ఇలా రాజమ్మ బంధువుల పెళ్లికి వెళ్తుంది. ఇటు నీరజ అర్చనతో ఇంటి పనులన్నీ చేయించేది. నీరజ వంట చేసి తన అన్నయ్యకు భోజనం వడ్డిస్తుంది. నీరజ, మీ వదినకు కాస్త వంట నేర్పమ్మా. అన్నయ్య, వంట చేయడానికి నేను అమ్మ లేము, వదినే వంట చేయాలా? అసలే ఆవిడని రాచి రంపాన పెడుతున్నామంట, ఇక వంట కూడా ఆవిడే చెయ్యాలా? ఈ మాటలు విన్న అర్చన బాధపడుతుంది. ఇలా జరుగుతుండగా అర్చన ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు మల్లేశం డాక్టర్ను తీసుకొని వస్తాడు. డాక్టర్ చెకప్ చేసి, కంగ్రాచులేషన్ మల్లేశం గారు, మీరు తండ్రి కాబోతున్నారు. అప్పుడు మల్లేశం, అర్చన చాలా సంతోషిస్తారు. అమ్మా, నువ్వు నాన్నమ్మవు కాబోతున్నావే. పెళ్ళైన ప్రతి ఆడది పిల్లల్ని కంటుంది, ఇందులో విశేషమేముంది? ఆ రోజు సాయంత్రం, చూశారా అండి, మీ అమ్మగారు మన ఉత్సాహంలో ఎలా నీళ్లు పోశారు? నువ్వు నోర్మై, అవకాశం దొరికింది కదా అని నువ్వు నా మనసులో విషం నింపడానికి ప్రయత్నించకు. ఇలా జరుగుతుండగా, ఏమండి, నాకు చాలా నీరసంగా ఉందండి. సాయంత్రం వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకురండి. ఈ సమయంలో పౌష్టికాహారం తింటే బిడ్డ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని డాక్టర్ గారు చెప్పారు. అలాగే అర్చన. ఆ రోజు సాయంత్రం మల్లేశం ఫ్రూట్స్ తీసుకొని వస్తాడు. అప్పుడు రాజమ్మ, ఏంట్రా అవి? అమ్మా,
అర్చన ఫ్రూట్స్ తీసుకురమ్మంది. బాగానే ఉంది. అయినా ఫ్రూట్స్ చాలా ఖరీదు. ఇలా ఖర్చు చేస్తే ఇల్లు గుల్లవుతుంది. అది చూసిన అర్చన కడుపుతో ఉన్న తన భార్యకు ఫ్రూట్స్ ఇవ్వడానికి కూడా తన భర్తకు అవకాశం లేదని అనుకుంటుంది. ఇదిగోనమ్మా, మీ ఆయన పండ్లు తీసుకొచ్చాడు అని కొన్ని పండ్లు తనకి ఇస్తుంది. మిగతావన్నీ తన దగ్గరే ఉంచుకుంటుంది. ఇటు రాజమ్మ చిన్న కొడుకు చైతన్య పట్టణంలోని కాలేజీలో చదువుకునేవాడు. చైతన్యకి కావ్య అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. కావ్య వాళ్ళ నాన్న పేరు మాధవరావు. అతనికి పట్టణంలోనే కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. తనొక్కగానొక్క కూతురు కావ్య అంటే మాధవరావుకి ఎంతో ఇష్టం. కావ్య చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో మాధవరావు కావ్యను ఎంతో గారాబంగా పెంచాడు. కూతురు ఏదడిగినా కాదనేవాడు కాదు. ఇలా ఒకరోజు కావ్య చైతన్యను తీసుకొని తన ఇంటికి వెళ్తుంది. నాన్నగారు, ఇతని పేరు చైతన్య. మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకుంటాము అంటూ చైతన్యని కావ్య వాళ్ళ నాన్నకు పరిచయం చేస్తుంది. చూడుబాబు, మీదేవూరు? మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? మాది మంచిర్యాల అండి. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. మాకు ఊళ్ళో 20 ఎకరాల పొలం ఉంది. మా అమ్మగారు ఆ ఉన్న పొలాన్ని కౌలుకిచ్చి మమ్మల్ని పెంచి పోషించారు. మా అన్నయ్య గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం చేస్తాడు. ఇక మా చెల్లెలు చదువుకుంటుందండి. సరే అమ్మా, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తాను. మీరు టిఫిన్ చేసి వెళ్ళండి. అలాగే నాన్న. ఇలా జరుగుతుండగా అర్చన సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల నీరసంగా ఉంటుంది. ఇలా ఒకరోజు పక్కింటి ఆవిడ లక్ష్మమ్మ రాజమ్మ ఇంటికి వస్తుంది. అప్పుడు ఆవిడ అర్చనను చూసి, రాజమ్మ, పాపం మీ కోడలు మరీ నీరసంగా ఉంది. ఇలా అయితే పుట్టే బిడ్డ కడుపులో ఏం పెరుగుతాడు? ఏంటమ్మా మీరు అలా మాట్లాడతారు? మనందరం పిల్లల్ని కనలేదా? బిడ్డ కడుపులో పెరిగాక అడ్డం తిరిగితే ప్రయోజనమేముంది? బిడ్డ పుట్టాక వాడే పెరుగుతాడు. అయినా మాకెందుకులే అమ్మా. ఇలా జరుగుతుండగా నీరజ పుట్టినరోజు వస్తుంది. అమ్మా నీరజ, నీ పుట్టినరోజుకు నీకు ఏ బహుమతి ఇవ్వాలి? బహుమతి ఏమీ అక్కర్లేదన్నయ్య. మల్టీప్లెక్స్లో సినిమా చూద్దాం. అలాగేనమ్మా, ఈరోజు నేను స్కూల్కు సెలవు పెడుతున్నాను. ఇలా అర్చన మల్లేష్ తన గదికి వెళ్తారు. ఏవండి, నీరజను సినిమాకు తీసుకెళ్తున్నారా? అవును. ఏంటి, చెల్లెలతోటి సినిమాకి వెళ్ళకూడదా? అది కాదండి. అన్నింటికీ అలా ఎందుకు అపార్థం చేసుకుంటారు? ఏవండి, మీతో పాటు నన్ను సినిమాకు తీసుకెళ్ళండి. సరే అర్చన, తొందరగా రెడీ అవ్వు, వెళ్దాం. ఆ మాటలకు అర్చన చాలా సంతోషిస్తుంది. ఇలా మల్లేష్, అర్చన, నీరజ కలిసి సినిమాకి వెళ్తారు. ఇలా వారు సినిమా చూసి షాపింగ్ చేసి ఇంటికి వస్తారు. ఆ రోజు అర్చన చాలా సంతోషంగా ఉంటుంది. మరునాడు అర్చన వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. అమ్మా, నీకు విషయం చెప్పాలి. నువ్వు అమ్మమ్మ కాబోతున్నావు. అప్పుడు ఆ మాటలు విన్న పార్వతమ్మ చాలా సంతోషిస్తుంది. అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందమ్మా. సరే అమ్మా, నేను మీ నాన్నగారిని తీసుకొని వస్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఆ రోజు సాయంత్రం, ఏవండి, మా అమ్మగారికి ఫోన్ చేశాను. చాలా పెద్ద గుణకార్యం చేశావులే. మీ అమ్మకు మీ మీద ఎలా ప్రేమ ఉంటుందో మా అమ్మకు నా మీద అలాగే ప్రేమ ఉంటుంది. ఏంటి, మీ అమ్మకు మా అమ్మకు పోలిక ఎక్కడుంది? మా అమ్మ నా చెల్లెలకి వంట పని, ఇంటి పని ఎలా నేర్పించిందో చూశావుగా. మీ అమ్మ నీకు ఒక్క పని కూడా నేర్పించకుండా నాకు గుదిబండలా తగిలించింది. ఈ మాటలు విన్న అర్చన మనసు చివుక్కుమంటుంది. ఇటు రామారావు, పార్వతమ్మ తన కూతుర్ని తీసుకెళ్లడానికి రాజ్యమ్మ ఇంటికి వస్తారు. అమ్మా నాన్నలను చూసిన అర్చన చాలా సంతోషిస్తుంది. అన్నయ్య గారు, కులాసయేనా? కులాసయేనమ్మా. వదిన, అమ్మాయిని పురిటికి తీసుకెళ్దామని వచ్చాము. ఇప్పుడే ఎందుకండి? 9వ నెలలో తీసుకెళ్ళండి. అర్చన తన తల్లిని తన గదిలోకి తీసుకువెళ్తుంది. అమ్మా, ఆరోగ్యం ఎలా ఉంది? అప్పుడు అర్చన కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన కూతుర్ని చూసిన పార్వతమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆరోగ్యం బాగానే ఉందమ్మా. అల్లుడు గారు బాగా చూసుకుంటున్నారా? పర్వాలేదమ్మా అని అర్చన అక్కడి విషయాలు ఏమీ చెప్పకుండా ఉంటుంది. ఆ రోజు రామారావు, పార్వతమ్మ భోజనాలు చేశాక, అమ్మా అర్చన, వెళ్ళొస్తాం, మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్తారు. ఇలా జరుగుతుండగా మల్లేశంకి పట్టణంలోని హైస్కూల్కి బదిలీ అవుతుంది. అమ్మా, నా ఉద్యోగం పట్టణంలోని హైస్కూల్కి ట్రాన్స్ఫర్ అయింది. ఈ మాటలు విన్న అర్చన చాలా సంతోషిస్తుంది. ఇటు రాజమ్మ ఈ మాటలు విని ఉలిక్కి పడుతుంది. బాబు, ఈ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయరాదా? తప్పదమ్మా, గవర్నమెంట్ ఉద్యోగం, ఎక్కడికంటే అక్కడికి వెళ్లాల్సిందే. అమ్మా, నేను అర్చనను తీసుకొని వెళ్తాను. చూడు బాబు, నీ భార్యకు ప్రసవం అయ్యేంత వరకు కొత్త కాపురం పెట్టకూడదు. అత్తయ్య గారు, పెళ్ళై సంవత్సరం అవుతుంది. కొత్త కాపురం ఎలా అవుతుంది? చిన్నదానివి, నీకేం తెలుసు? నీకు ప్రసవం అయ్యేంత వరకు కొత్త కాపురం పెట్టకూడదు. అమ్మా, నువ్వు చెప్పింది నిజం. అర్చన డెలివరీ అయ్యేంత వరకు నేను హోటల్లో భోజనం చేస్తాను. ఆ తర్వాత తనని తీసుకెళ్తాను. వస్తానమ్మా. అర్చన, నీ ఆరోగ్యం జాగ్రత్త
అని చెప్పి మల్లేశం పట్టణానికి బయలుదేరతాడు. మల్లేశం పట్టణానికి వెళ్ళిన తర్వాత రాజమ్మ అర్చనని వేధించడం మొదలుపెట్టింది. రాజమ్మ అర్చనతో ఇంటి పనంతా చేయించేది. పశువులకు మేత వేయడం, ఇంటిని శుభ్రం చేయడం, ఇటు అత్త అటు ఆడపడుచు తనను పని మనిషి కంటే హీనంగా చూసేవారు. ఇలా జరుగుతుండగా ఒకరోజు అర్చనకి ఒంట్లో బాగా లేకపోవడంతో ఉదయాన్నే లేవలేకపోతుంది. ఇటు రాజమ్మ అర్చన గదికి వస్తుంది. ఏం రాణిగారు, ఊరంతా తెల్లవారింది, మీకింకా తెల్లవారలేదా? అత్తయ్య, నాకు ఒంట్లో బాగాలేదు, ఈరోజు నేను లేవలేను, విశ్రాంతి తీసుకుంటాను. నువ్వు పడుకుంటే పనులెవరు చేస్తారు? నీ అమ్మ మొగుడొచ్చి చేస్తాడా? అత్తయ్య గారు, నేనుండగా మా అమ్మ మొగుడొచ్చి ఎందుకు చేస్తాడు? ఏం చిన్న పెద్ద లేకుండా ఎదురు చెప్తావా? తోలు తీస్తాను, జాగ్రత్త. అప్పుడు అర్చన ఏమీ మాట్లాడకుండా వెళ్లి పనిచేస్తుంది. ఇలా కొన్ని నెలలు గడిచాక ఇటు అర్చనకు 9వ నెల రావడంతో పార్వతమ్మ, రామారావు తమ కూతుర్ని తీసుకువెళ్ళడానికి రాజమ్మ ఇంటికి వస్తారు. బాగున్నారా వదిన గారు? బాగున్నానమ్మా. వదిన గారు, మా అమ్మాయిని డెలివరీకి తీసుకెళ్దామని వచ్చాము. అలాగేనమ్మా, తీసుకెళ్ళండి. ఈ మాటలు విన్న అర్చన పంజరంలో నుంచి బయటపడ్డ చిలుకల చాలా సంతోషపడుతుంది. రామారావు, పార్వతమ్మ తమ కూతురు అర్చనను తీసుకుని తమ ఇంటికి బయలుదేరుతారు. అర్చన మల్లేశంకు ఫోన్ చేస్తుంది. ఏవండి, డెలివరీకి మా పుట్టింటికి వచ్చాను. అలాగా అర్చన, నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందండి. నేను వీలు చూసుకొని వస్తాను, నీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగేనండి. ఇలా జరుగుతుండగా అర్చన పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. అప్పుడు రామారావు మల్లేశంకు ఫోన్ చేస్తాడు. బాబు, నీకు కొడుకు పుట్టాడు. ఈ మాటలు విన్న మల్లేశం చాలా సంతోషిస్తాడు. మావయ్య గారు, అర్చన ఆరోగ్యం ఎలా ఉంది? తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు బాబు. మావయ్య గారు, నేను వీలు చూసుకొని వస్తాను. అలాగే బాబు. మల్లేశం అర్చన ఇంటికి బయలుదేరుతాడు. మల్లేశం బాబును చూసి చాలా సంతోషిస్తాడు. అర్చన, బాబు అచ్చం నీలాగే ఉన్నాడు. అవునండి. బాబుకు ఏం పేరు పెడదాం? వాడు నీ కొడుకండి, నీకు ఇష్టమైన పేరు పెట్టండి. అర్చన, బాబుకి సాగర్ అని పేరు పెడదాం. అలాగేనండి. ఇలా జరుగుతుండగా రాజమ్మ, చైతన్య, నీరజ వచ్చి బాబును చూసి ఎంతో సంతోషిస్తారు. కానీ వారికి అర్చన అంటే మాత్రం నచ్చదు. నీరజ పట్టణంలోని తన అన్నయ్య స్కూల్కి వెళ్తుంది. అన్నయ్య, నాకు ఇక్కడే కాలేజీలో సీటు వచ్చింది, నేను మీ దగ్గరే ఉండి చదువుకుంటాను. అలాగేనమ్మా. ఇలా 2 నెలలు గడిచాక మల్లేశం తన కొడుకుని అర్చనని తీసుకుని రావడానికి అర్చన వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అర్చన, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాను, నిన్ను బాబును తీసుకుని వెళ్తాను. ఈ మాటలకు అర్చన చాలా సంతోషిస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఎందుకండి? మనకు సింగిల్ బెడ్రూమ్ సరిపోతుంది కదా. అర్చన, నీరజ కూడా మనతో పాటే ఉండి కాలేజీలో చదువుకుంటుంది. నీరజ అత్తగారు ఎవరు తనతో ఉన్నా తనకు మళ్ళీ కష్టాలు తప్పవు. ఏవండి, నేనొక్క మాట అడుగుతాను, మీరు కాదనరు కదా? ఏంటి చెప్పు అర్చన. మాట తప్పకూడదు. అలాగే చెప్పు. అయితే నీరజని మన ఇంట్లో పెట్టుకోనని బాబు మీద ప్రమాణం చేసి చెప్పండి. అర్చన, అందరూ ఏమనుకుంటారు? వేరే కాపురం పెట్టేసరికి మల్లేశం మారిపోయాడు అని అనుకోరు? అదంతా నాకు తెలియదండి. నాకు కావాల్సింది మీ అనురాగం. మధ్యలో ఎవరో వచ్చి నా సంతోషాన్ని దోచుకుంటే నేను భరించలేను. కావాలంటే నీరజ హాస్టల్ ఫీజులన్నీ మీరే కట్టండి, నేనేమీ కాదనను. కానీ బాగుండదేమో అర్చన. ఏవండి, మీరు నాకు మాట ఇచ్చారు, బాబు మీద ప్రమాణం కూడా చేశారు. అప్పుడు మల్లేశం కొంతసేపు ఆలోచించి మనసంతా తన వాళ్ల మీదే ఉన్న బాబు మీద ఒట్టేసి మాట ఇవ్వడంతో అర్చన మాటకు కాదనలేకపోతాడు. అర్చన, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. అర్చన చాలా సంతోషిస్తుంది. ఇక్కడ కాబట్టి మాట ఇచ్చాడు. అదే తన ఇంట్లో అయితే తాను ఎంత ప్రాధేయపడినా తన మాట వినేవాడు కాదు. ఇలా మల్లేశం, అర్చన తన బాబును తీసుకుని పట్టణానికి బయలుదేరుతారు. ఇలా జరుగుతుండగా నీరజ బ్యాగ్ తీసుకుని తన అన్నయ్య ఇంటికి వస్తుంది. అప్పుడు మల్లేశంకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఏంటన్నయ్య అలా ఉన్నావు? అమ్మ నీరజ, నువ్వు హాస్టల్లో చదివితేనే బాగుంటుంది, ఫీజులన్నీ నేనే కడతాను. అదేంటన్నయ్య, ఇక్కడే ఉండి చదువుకుంటానని మొదటి నుంచి చెబుతున్నాను కదా, ఇంతలో ఏమైంది? మీ వదిన ఒప్పుకోవడం లేదమ్మా. అప్పుడు నీరజకి కోపం వస్తుంది. ఇక్కడే ఉండి వదినపై పెత్తనం చెలాయించుదామనుకుంటే ఇలా జరిగింది అనే కోపంతో నీరజ అక్కడి నుండి వెళ్లిపోతుంది. నీరజ సెలవు రోజుల్లో మల్లేశం ఇంటికి వస్తుంది. మల్లేశంకి అర్చనపై లేనిపోనివన్నీ చెప్పి తన మనసు మార్చాలని అనుకుంటుంది. ఇలా జరుగుతుండగా రామారావు పండక్కి తన కూతుర్ను తీసుకెళ్లడానికి మల్లేశం ఇంటికి వస్తాడు.
అల్లుడు గారు, నేను మా అమ్మాయిని పండక్కి ఇంటికి తీసుకెళ్తాను, మీరు కూడా పండక్కి అక్కడికి రండి. అలాగే మామయ్య. అర్చన, బాబు జాగ్రత్త. అలాగేనండి. ఇలా రామారావు తన కూతుర్ని తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. ఇటు నీరజ వదిన లేకపోవడంతో తన అన్నయ్య దగ్గరికి వచ్చి అక్కడే ఉంటూ చదువుకుంటుంది. నీరజ అవకాశం దొరికినప్పుడల్లా వదినపై చాడీలు చెప్పేది. అన్నయ్య, పండక్కి మన ఇంటికి వెళ్దాం. అది కాదమ్మా, నేను పండక్కి మా అత్తగారింటికి వెళ్తాను. అలాగే పండుగ తర్వాత బాబును వదిన తీసుకొని వస్తాను. అన్నయ్య, అమ్మ నిన్ను చూడాలనుకుంటుంది. నీపై బెంగతో సరిగా భోజనం కూడా చేయడం లేదు. పండక్కి మన ఇంటికి వెళ్దాం. సరే అమ్మా. ఇటు అర్చన మల్లేశంకు 2-3 సార్లు ఫోన్ చేస్తుంది. మల్లేశం ఫోన్ లిఫ్ట్ చేయడు. అన్నయ్య, వదినను తీసుకురావడానికి నువ్వు వెళ్ళొద్దు. అంత అవసరమైతే వాళ్ళే వస్తారు. సరే అమ్మా. ఇలా కొన్ని రోజుల తర్వాత, అమ్మా, నన్ను ఆయన వద్దకు పంపించండి. అదేంటమ్మా, అల్లుడు గారు రమ్మని కబురు పెట్టలేదు కదా? వాళ్ళ కబురు లేకపోతే ఏంటమ్మా? నేను నా ఇంటికే వెళ్తున్నాను. సరే అమ్మా. రామారావు తన కూతురు అర్చన తన మనవడిని తీసుకొని మల్లేశం ఇంటికి వస్తాడు. ఇంటికి తాళం వేసి ఉంటుంది. అప్పుడు అర్చన మల్లేశంకి ఫోన్ చేస్తుంది. ఈసారి మల్లేశం ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏవండి, నేను వచ్చానండి. మన ఇంటికి తాళం వేసి ఉంది. అర్చన, నేను వస్తున్నాను అని చెప్పి ఇంటికి బయలుదేరుతాడు. మావయ్య గారు కులాసాయేనా? కులాసాయే బాబు. అర్చన, బాబు ఏమంటుండు? నీ గురించే కలవరిస్తుండు. ఇలా రామారావు భోజనం చేసిన తర్వాత, వస్తానమ్మా, వస్తానండి అల్లుడు గారు అని చెప్పి అక్కడ నుండి వెళ్తాడు. ఇలా జరుగుతుండగా మల్లేశం జీతం డబ్బుల్లో కొన్ని డబ్బులు అర్చనకిస్తాడు. ఇదేంటండి, మిగిలిన డబ్బు ఏమైంది? నీరజ ఇంటికి వెళ్తుంటే డబ్బులిచ్చి పంపించాను. ఎందుకు? ఎందుకేంటి, వాళ్ళకి ఇంట్లో అవసరాలుండవా? ఏవండి, మనకి డబ్బులు నెలంతా సరిపోవు కదండి. అర్చన, వచ్చే నెల మొత్తం డబ్బులు నీకే ఇస్తాను. ఈ నెల ఎలాగో సర్దిపెట్టుకో. ఏవండి, మీ వాళ్లకు డబ్బు ఇస్తే నాకు అభ్యంతరం లేదు. కానీ మన సంగతి కూడా కాస్త చూడండి. మనం లక్షలు కూడబెట్టకపోయినా మన పిల్లాడికి మంచి చదువు చెప్పించాలి కదండి. అర్చన, నీకు నీ పిల్లాడి మీద ఎంత ప్రేమ ఉందో మాకు మా అమ్మ మీద అంతే ప్రేమ ఉంది. అప్పుడు అర్చన ఇలా అనుకుంటుంది. అతను మనిషి మాత్రమే ఇక్కడ ఉన్నాడు. తన మనసు మాత్రం తన వాళ్ళ మీదనే ఉంది. మల్లేశం ప్రతి నెల తన జీతంలో 3వ వంతు తన తల్లికి పంపించేవాడు. మిగిలిన డబ్బులు అర్చన చేతిలో పెట్టేవాడు. అర్చనకు ఆ డబ్బులతో నెలంతా గడవడం చాలా కష్టంగా ఉండేది. ఒకరోజు అర్చన తన తండ్రికి ఫోన్ చేస్తుంది. నాన్నగారు, ఆయన జీతం డబ్బుల్లో 3వ వంతు తన తల్లికి ఇస్తున్నాడు. ఆ మిగిలిన డబ్బులతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. సరే అమ్మా, నేను డబ్బులు సర్దుబాటు చేస్తాలే. రామారావు డబ్బులు తీసుకొని అర్చన వద్దకు వస్తాడు. అప్పుడు తండ్రిని చూసిన అర్చన కన్నీళ్లు పెట్టుకుంటుంది. అమ్మా అర్చన, బాధపడకమ్మా. జీవితం అన్నాక ఒడిదొడుకులు సహజం. అల్లుడుగారు ఈ రోజు కాకుండా రేపైనా తన బాధ్యత తెలుసుకుంటాడు. పోనీ నేను అల్లుడుగారితో ఒకసారి మాట్లాడనా? వద్దండి నాన్నగారు, లేనిపోని గొడవలవుతాయి. సరే అమ్మా, నువ్వు అధైర్యపడకు. నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి డబ్బులు ఇచ్చి అక్కడి నుండి వెళ్తాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు రాజమ్మ నీరజను తీసుకొని తన కొడుకు మల్లేశం ఇంటికి వస్తుంది. అర్చన వాళ్ళను చూసి ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. రాజమ్మ కనీసం తన మనవడిని కూడా ఎత్తుకోలేదు. ఆ రోజు సాయంత్రం మల్లేశం ఇంటికి వస్తాడు. తన చెల్లిని తల్లిని చూసి చాలా సంతోషిస్తాడు. అర్చన, అమ్మకు కాఫీ ఇచ్చావా? ఇచ్చిందిలే. రాజమ్మ సాగర్ అని తీసుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. మల్లేశం, వీడిదంతా నీ పోలికేరా. అప్పుడు ఆవిడ కపట నాటకం చూసిన అర్చనకు ఒళ్ళు మండిపోతుంది. మల్లేశం, నేను నిన్ను విడిచి ఉండలేకపోతున్నాన్రా. ఆ భగవంతుడు నన్ను కూడా తీసుకెళ్తే బాగుండు. అమ్మా, నాన్న ఎటూ లేరు. ఇక మీరు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్తే మేము అనాథలైపోతాం. చూడు బాబు, నువ్వు మన ఊర్లో ఉండి వ్యవసాయం చేసుకుంటే ఉద్యోగం కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తావు. అమ్మా, నువ్వు బాధపడితే నిన్ను చూడలేను. నేను ఉద్యోగానికి రాజీనామా చేసి మన ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటాను. ఈ మాటలు విన్న అర్చనకు ఒళ్ళు భయంతో వణికిపోతుంది. ఇప్పుడు మళ్లీ ఊర్లోకి వెళ్తే తనకు కష్టాలు తప్పవని అనుకుంటుంది. అత్తయ్య గారు, మీరు పెద్దవారు అయ్యుండి ఇటువంటి సలహాలు ఇవ్వడం తగదు. గవర్నమెంట్ ఉద్యోగం మానేయడం పిచ్చి పనే అవుతుంది. నీకెందుకు? నువ్వెందుకు ఈ విషయంలో తలదూర్చుతున్నావు? నీ సలహా ఎవరడిగారు? అత్తయ్య గారు, ఈ రోజుల్లో దూరంగా ఉంటేనే అభిమానాలుంటాయి. అప్పుడు నీరజ, మీ ఊర్లో అలా ఉంటారేమో కానీ మా ఊర్లో అలా ఉండరు. ఒకరికొకరు కలిసి ఉండాలనుకుంటారు. నీరజ, పెద్దవాళ్ళ విషయంలో తలదూర్చకు. పెద్దవాళ్ళంటే సరిపోతుందా? అలా ప్రవర్తించాలి. అయినా మా ఇంట్లో మా అమ్మదే శాసనం. ఏవండి, వీళ్లతో తగువు నాకు అనవసరం. మీరు మాత్రం ఉద్యోగం మానేయకండి. నేను మీ వాళ్ళ దగ్గర ఉండలేను. అప్పుడు మల్లేశం కోపంతో అర్చనపై చేయి చేసుకుంటాడు.
అర్చన, నువ్వు మా వాళ్ళతో ఉండలేకపోతే మీ పుట్టింటికి వెళ్ళు. అప్పుడు అర్చన కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇలా మరునాడు ఉదయం, బాబు, నేను బయలుదేరతాను. నన్ను బస్టాండు వరకు తీసుకెళ్ళు. అలాగే నీరజను హాస్టల్లో వదిలిపెట్టు. అలాగేనమ్మా అని మల్లేశం రాజమ్మను నీరజను తీసుకుని వెళ్తాడు. ఇటు అర్చన తన తండ్రి రామారావుకు ఫోన్ చేస్తుంది. నాన్నగారు, మీ అల్లుడు ఉద్యోగం మానేసి పొలం పని చేస్తానంటున్నాడు. అదేంటమ్మా, బంగారం లాంటి గవర్నమెంట్ ఉద్యోగం మానేసి పొలం పనులు చేయడమేంటి? నాన్న, నిన్న వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఆవిడకి ఆరోగ్యం బాగా ఉండటం లేదంట. ఉద్యోగం మానేసి తన ఊర్లో ఉన్న పొలం పనులు చూసుకోమని చెప్పింది. పైగా ఉద్యోగం కంటే పొలం పనుల్లోనే ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చని మీ అల్లుడి గారికి నూరిపోసింది. ఆయన ఇప్పుడు ఉద్యోగం మానేసి ఊర్లో పొలం పనులు చేస్తానంటున్నాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అర్చన, నువ్వేమీ దిగులు పడకు, నేను అల్లుడు గారితో మాట్లాడతాను, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. పార్వతమ్మ, అల్లుడు గారు ఉద్యోగం మానేసి పొలం పనులు చేస్తానంటున్నాడంట. ఇంతకు ముందే మన అమ్మాయి ఏడుస్తూ ఫోన్ చేసింది. అదేంటండి, బంగారం లాంటి గవర్నమెంట్ ఉద్యోగం మానేసి పొలం పనులు చేయడం ఏంటండి? పార్వతమ్మ, ఆ ఇంట్లో పెత్తనమంతా వాళ్ళ అమ్మగారిదే. మన అమ్మాయిని అత్తగారు ఆడపడచు సూటిపోటు మాటలతో చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నారు. ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేస్తే ఇలా జరిగిందేంటండి? ఏం చేద్దాం, అంతా మన తలరాత. ఏవండి, మీరు వెళ్ళి అల్లుడి గారితో మాట్లాడండి. ఉద్యోగం మానివేయొద్దని సర్ది చెప్పండి. అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను. నేను రేపు అల్లుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. రామారావు తన అల్లుడు మల్లేశం వద్దకు వస్తాడు. అల్లుడు గారు, మీరు ఉద్యోగం మానేస్తానన్నారంట? అవునండి, అమ్మగారికి ఆరోగ్యం బాగుండట్లేదు. మా ఊళ్ళో నాకు మా తమ్ముడికి కలిపి 20 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం సాగు చేసుకుంటే నాకు ఉద్యోగంలో వచ్చే డబ్బుల కంటే ఎక్కువగానే వస్తాయి. అది కాదు బాబు, ఈ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలని చాలామంది కలలు కంటారు. అటువంటిది మీరు ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేస్తాననడం నాకు నచ్చట్లేదు బాబు. దయచేసి నా మాటలు వినండి. ఊళ్ళో ఉన్న పొలం ఎవరికైనా కౌలుకిచ్చి మీరు ఉద్యోగం చేయండి. లేదండి మామయ్య గారు, ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. నాకు మా అమ్మ కంటే ఉద్యోగం ఏమీ ఎక్కువ కాదు. ఇక మీరు వెళ్ళండి. అది కాదు బాబు, చూడండి, ఎప్పుడు ఏం చేయాలో నాకు అన్నీ తెలుసు. అప్పుడు రామారావు ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి ఇంటికి వెళ్తాడు. ఏవండి, మన అల్లుడి గారితో మాట్లాడారా? పార్వతమ్మ, ఎంత చెప్పినా మన అల్లుడు వినడం లేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి పొలం పనులు చేస్తానంటున్నాడు. పైగా మా అమ్మ కంటే నాకు ఉద్యోగం ఎక్కువ కాదని కూడా అంటున్నాడు. కూతురు కాపురం కళ్ళ ముందే నాశనమవుతుంటే ఏమీ చేయలేని పరిస్థితి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏవండి, మనం చెయ్యాల్సింది ఏమీ లేదు. ఆ భగవంతుడున్నాడు అంటూ పార్వతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మల్లేశం స్కూల్ హెడ్ మాస్టర్ గదికి వెళ్తాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మల్లేశం గారు, చెప్పండి, ఏదైనా లీవ్ కావాలా? సార్, నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. మల్లేశం గారు, ఏంటి జోక్ చేస్తున్నావా? లేదండి, నిజంగానే చెప్తున్నాను. ఉద్యోగం అనేసి ఏం చేస్తావు? మా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటానండి. నిక్షేపం లాంటి ఉద్యోగాన్ని మానేసి వ్యవసాయం చేసుకుంటా అంటావేంటి? సార్, మా అమ్మగారికి ఆరోగ్యం బాగుండటం లేదు. అయితే మీ అమ్మగారిని మీ దగ్గరే ఉంచుకో. ఈ సహోద్యోగిగా చెప్తున్నాను, ఉద్యోగానికి రాజీనామా చెయ్యకు. నీ భార్య పిల్లల పరిస్థితి కూడా ఆలోచించు. లేదండి, నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. సరే, నీ ఇష్టం. నేను చెప్పాల్సిందంతా చెప్పాను. ఇలా మల్లేశం తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఆ రోజు సాయంత్రం, అర్చన, నేను నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. తప్పు చేశారండి. మీరెంతసేపు మీ అమ్మ, మీ చెల్లెలు, మీ తమ్ముడు గురించే కానీ, నా గురించి కానీ, మన బాబు గురించి కానీ అస్సలు పట్టించుకోవడం లేదు. మనం అక్కడికి వెళ్ళినా మనకు సుఖం ఉండదు. అర్చన, నేను మా అమ్మను దూరం చేసుకోవాలనుకోవట్లేదు. సాధ్యమైనంత వరకు ఆమెను సంతోషపెట్టాలనుకుంటున్నాను. ఏమండి, నేను మీ అమ్మగారిని చూసుకోవద్దు అని అనడం లేదు. కానీ ఆవిడ సంతోషం కోసం మా సంతోషాన్ని హరించి వేస్తారా? మీరెన్నైనా చెప్పండి, నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టను. అయితే మీ పుట్టింటికి వెళ్ళిపో. ఇక అర్చన చేసేదేమీ లేక బాబును తీసుకుని తమ పుట్టింటికి వెళ్తుంది. కూతురును చూసిన రామారావు, పార్వతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటారు. నాన్న, నేను తప్పు చేశానా? అమ్మా అర్చన, కూతురుగా నువ్వు చేసింది ఒప్పు అని నిన్ను చేరదీయలేను. ఇల్లాలుగా నువ్వు చేసింది తప్పు అని నిన్ను నిలదీయలేనమ్మా. ఏం చేద్దాం, అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక, అమ్మా,
నేను అర్చనని తీసుకొని వస్తాను. ఈ ఊర్లోనే ఒక గది అద్దెకు తీసుకొని ఉంటాను. పచ్చని కాపురంలో నిప్పులు పోసావని నిన్ను అందరూ అంటుంటే ఆ మాటలు విని తట్టుకునే శక్తి నాకు లేదమ్మా. ఏదో అర్చన కన్నీళ్లు తూడవడం కోసమే ఆ ఇల్లు అద్దెకు తీసుకుంటున్నాను. సరే మల్లేశం, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. మల్లేశం రామారావు ఇంటికి వస్తాడు. మామయ్య గారు, జరిగిందేదో జరిగిపోయింది. మీ అమ్మాయి ఇష్ట ప్రకారమే అద్దెకు గది తీసుకుంటాను. ఈ మాటలు విన్న రామారావు పార్వతమ్మ సంతోషిస్తారు. ఇటు భర్త తాను వేరే కాపురం పెడతాననడంతో అర్చన చాలా సంతోషిస్తుంది. మల్లేశం అర్చనని తన కొడుకును తీసుకొని తన ఊరికి వెళ్తాడు. ఇలా మల్లేశం అదే ఊరిలో ఒక గదిని అద్దెకు తీసుకుంటాడు. మల్లేశం ఉదయాన్నే టీ తాగి తన తల్లి దగ్గరికి వెళ్తాడు. ఆవిడ తనకు టిఫిన్ పెడుతుంది. అది తినేసి పొలానికి వెళ్తాడు. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వస్తాడు. భోజనం చేశాక మళ్ళీ తన తల్లి వద్దకు వెళ్తాడు. రాజమ్మ, నీరజ ఇద్దరూ అర్చనపై లేనిపోని చాడీలు చెప్పేవారు. మల్లేశం, అర్చనకు డబ్బులు ఇవ్వకురా, అది తన అమ్మా నాన్నలకు చేరవేస్తుంది. అమ్మా, అర్చనకు అవసరమైన అన్ని సరుకులు ఇస్తాను, ఇక డబ్బులెందుకు? మల్లేశం దూరపు బంధువు ఈశ్వరమ్మ అర్చన వద్దకు వచ్చేది. సాగర్ని ఎత్తుకొని చాలా సంతోషపడేది. ఇలా అర్చన, ఈశ్వరమ్మ మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. ఇలా జరుగుతుండగా, అర్చన, నువ్వు మీ అత్తగారింట్లో ఎందుకు ఉండడం లేదు? వేరు కాపురం ఎందుకు పెట్టావు? మా అత్తగారు చాలా గయ్యాలిది. కొడుకును కొంగుకు కట్టేసుకుంది. తన కొడుకు తన మాట జవదాటడు. అత్తగారు ఆడపడుచు నాపై పెత్తనం చెలాయించేవారు. గర్భవతి అన్న కనికరం లేకుండా నా చేత ఇంటి పనంతా చేయించేవారు. కడుపు నిండా సరిగా భోజనం కూడా పెట్టేవారు కాదు. అందుకే నేను వేరే కాపురం పెట్టాను. అవునమ్మా, మీ అత్తగారు ఎటువంటివారో అందరికీ తెలుసు. ఇలా జరుగుతుండగా ఆడవారి మాట నీటిమూట రెండూ ఒకటే. ఈశ్వరమ్మ అర్చన చెప్పిన మాటలన్నీ ఆ వాడలోని అమ్మలక్కలతో చెబుతుంది. ఇటు ఈ విషయం ఆ నోట ఈ నోట నుండి రాజమ్మ చెవికి చేరుతుంది. రాజమ్మ మల్లేశంకి జరిగిన విషయమంతా చెబుతుంది. మల్లేశం, చూసావారా? నీ పెళ్ళం వేరే కాపురం పెట్టి ఇంటి పరువు తీసింది. అదే కాక ఊరంతా నా గురించి చెడుగా చాటింపు చేస్తుంది. మల్లేశంకి అర్చనపై చాలా కోపం వస్తుంది. ఆ రోజు సాయంత్రం, ఏవండి, కూరగాయలు అయిపోయాయి, వచ్చేటప్పుడు తీసుకురండి. అర్చన, అమ్మ కూరగాయలు ఇవ్వనంది. ఇక నుండి నీ దగ్గర ఉన్న డబ్బులతోనే కొనుక్కో, లేకపోతే కూరలు వండడం మానేయి. మీ అమ్మగారు మనకు కూరగాయలు ఎందుకు ఇవ్వరు? ఎలా ఇస్తుంది అర్చన? మా అమ్మగారు గురించి చెడుగా అందరికీ చెప్పావుగా. నేనెందుకు చెప్తాను? అయినా నేను ఎవరింటికి వెళ్ళను కదా. నువ్వే వెళ్ళాలా? నీ ద్వారా వేరే వాళ్ళతోటి ప్రచారం చేయిస్తున్నావు. నేను ఎవరితోటి చెప్పలేదండి. కాకపోతే ఈశ్వరమ్మ వేరే కాపురం ఎందుకు పెట్టారు అని అడిగితే జరిగిన విషయమే ఆవిడకు చెప్పాను. అర్చన, ఇప్పుడు ఆ విషయమే ఊరంతా తెలిసిపోయింది. అప్పుడు అర్చన ఈశ్వరమ్మను తన సొంత మనిషిలా భావిస్తే ఈశ్వరమ్మ ఇలా చేస్తుందా అని బాధపడుతుంది. ఇలా జరుగుతుండగా వేసవి సెలవులు రావడంతో నీరజ తన తల్లి రాజమ్మ వద్దకు వస్తుంది. మల్లేశం ఉదయం నుండి సాయంత్రం వరకు తన తల్లి రాజమ్మ, నీరజతో గడిపేవాడు. రాజమ్మ కోడల్ని ఇటు ఇంట్లోనూ సుఖపడనివ్వలేదు, వేరు కాపురం పెట్టినా సంతోషంగా ఉండనివ్వడం లేదు. ఇలా కొన్ని రోజులు గడిచాక అర్చన బాబును తీసుకొని తన అత్తగారింటికి వెళ్తుంది. అప్పుడు రాజమ్మ, నీరజ అర్చనతో ఏమీ మాట్లాడకుండా ఉంటారు. రాజమ్మ బాబును తీసుకొని బాబుకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తుంది. అర్చన బాబును తీసుకొని ఇంటికి వస్తుంది. ఏవండి, నేను మీ ఇంటికి వెళ్తే కనీసం మీ అమ్మగారు నన్ను పలకరించలేదండి. ఎందుకు పలకరిస్తుంది? నువ్వు ఆవిడ చెప్పినట్లు విన్నావా? ఈ లోకంలో వేరే కాపురం నేనొక్కదాన్నే పెట్టినట్టు మాట్లాడుతున్నారేంటి? ఈ రోజుల్లో ఇటు పెళ్లి కావడంతో అటు వేరే కాపురాలు పెడుతున్నారు. అర్చన, అది మగవాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. వేరే కాపురం నాకు ఇష్టం లేదు. నువ్వు పట్టుపట్టడం వల్లనే వేరే కాపురం పెట్టాల్సి వచ్చింది. ఇలా జరుగుతుండగా, నీరజ, నీ పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుందమ్మా. అమ్మా, నేను డిగ్రీ పూర్తి చెయ్యాలి, జాబ్ సంపాదించుకోవాలి, ఆ తర్వాతే పెళ్లి. అమ్మా, నీరజకి మంచి సంబంధం చూడనా? అన్నయ్య, పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడ్డావు? నీ పెళ్ళాం నీ మాటే వినదు. నిన్ను చూస్తుంటే నాకు పెళ్ళంటేనే మనసు లేకుండా పోయింది. నిజానికి వేరే కాపురం విషయంలో తప్ప అర్చన ఏ విషయానికి తనను కాదనదు. నాకు ఆ విషయం తెలుసు. అయినా అందరి జీవితాలను అలా అవుతాయా? మల్లేశం ఆ రోజు రాత్రి అక్కడే భోజనం చేసి పడుకుంటాడు. ఉదయాన్నే మెలకువ రావడంతో తన భార్య, పిల్లాడు గుర్తుకొస్తారు. మల్లేశం తన ఇంటికి వస్తాడు.
అర్చన రాత్రంతా నిద్రలేకపోవడంతో నీరసంగా కనిపిస్తుంది. ఏమండి, రాత్రి ఇంటికి రాలేదేం? అర్చన నీరజ ఏవో కబుర్లు చెప్తుంటే అలాగే నిద్ర పట్టేసింది. భార్య పిల్లల కంటే నీకు చెల్లెలే ఎక్కువ. అప్పుడు మల్లేశం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. మల్లేశం పంట పండించగా వచ్చిన డబ్బులు, ఖర్చులకు కొన్ని డబ్బులు తన వద్ద ఉంచుకొని మిగతా డబ్బులు తన తల్లికి ఇచ్చేవాడు. ఏవండి, మన ఇంట్లో బియ్యం అయిపోయాయండి. సరే అర్చన, నేను అమ్మగారి దగ్గరికి వెళ్ళి తీసుకొస్తాను. అప్పుడు సాగర్, నాన్న నేను వస్తాను నానమ్మ దగ్గరికి. అలాగే అని తన కొడుకును తీసుకొని తన తల్లి ఇంటికి వెళ్తాడు మల్లేశం. మల్లేశం 12 గంటలకు కొన్ని బియ్యం తీసుకొని వస్తాడు. అదేంటండి ఇంత ఆలస్యమైంది? నేను పొలం దగ్గరికి వెళ్ళొచ్చాను. ఏవండి, బియ్యం కొన్నే తీసుకొచ్చారు. నిన్నేమి పస్తులుంచను, బియ్యం అయిపోయాక మళ్ళీ తీసుకొస్తాన్లే. మన అబ్బాయిని అక్కడే వదిలిపెట్టి వచ్చారా? అర్చన, బాబు నీరజకు చాలా దగ్గరయ్యాడు. అక్కడే ఉంటానంటే వదిలిపెట్టి వచ్చాను. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మల్లేశం తన తల్లి దగ్గరికి వెళ్తాడు. ఆ రోజు రాత్రైనా వాళ్ళు రాలేదు. ఆ రోజు రాత్రంతా అర్చన మల్లేశం తన బాబు కొరకు వేచి చూస్తుంది. కానీ మల్లేశం తన కొడుకు సాగర్ ఆ రాత్రి తన తల్లి వద్దనే పడుకుంటారు. మరునాడు ఉదయం అర్చన తన అత్తగారింటికి వెళ్తుంది. బాబు తన తల్లిని చూసి అమ్మా అంటూ దగ్గరికి వస్తాడు. అప్పుడు నీరజ, అమ్మా, ఎవరో వచ్చారు. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఆయన ఇక్కడున్నారా? లేడు, పొద్దున్నే పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళాడు. అప్పుడు అర్చన పిల్లాడిని తీసుకొని బయలుదేరుతుంది. అప్పుడు సాగర్, అమ్మా నేను అత్తయ్య దగ్గర ఉంటాను. వద్దులే, తీసుకెళ్ళమ్మా. అర్చన తన పిల్లాడిని తీసుకొని తన ఇంటికి వస్తుంది. వేరే కాపురం పెట్టినందుకు నా భర్త, అత్తగారు, ఆడపడుచు నాకు ఎంత శిక్ష విధించారు. అప్పుడు అర్చనకు కట్టలు తెంచుకొని దుఃఖం వస్తుంది. అప్పుడు బాబు, అమ్మా నువ్వు ఏడవకు, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపొస్తుంది అంటూ తల్లి కన్నీళ్లు తుడుస్తాడు. అక్కడికి మల్లేశం వస్తాడు. ఎవరు చచ్చారని ఏడుస్తున్నావు? నేను మా అమ్మగారింట్లో పడుకునే హక్కు నాకు లేదా? ఎప్పుడు నీ ఎదురుగానే కూర్చోవాలా? అప్పుడు అర్చన అతనికి ఏం చెప్పినా అర్థం చేసుకోడని మౌనంగా ఉంటుంది. ఇలా జరుగుతుండగా మల్లేశం 2-3 రోజులకు ఒక్కసారైనా ఇంటికి వచ్చేవాడు కాదు. అర్చన ఎంత చెప్పినా తన మాటలు వినేవాడు కాదు. అర్చన, ఇక్కడ సందడిగా లేదు. అదే మా ఇంట్లో చెల్లెలు అమ్మతో కబుర్లు చెబుతూ హాయిగా ఉండొచ్చు. ఇదేం కర్మండి, ఇంట్లో నేనున్నాను, మన బాబు కూడా ఉన్నాడు. ఇంతకంటే ఏం కావాలి? పగలంతా పనిలో పడి అక్కడే ఉంటున్నారు. కనీసం రాత్రైనా ఇంటికి రండి. ఎప్పుడో ఒకసారి రావడమేంటి? నేను నీ భార్యను. ఇలా అర్చన ఎంత చెప్పినా మల్లేశం పట్టించుకునేవాడు కాదు. ఇలా మల్లేశం తన బాబును తీసుకొని తన తల్లి వద్దే ఉండసాగాడు. రాజమ్మ సాగర్ని చాలా బాగా చూసుకునేది. మల్లేశం, రాజమ్మ, నీరజ కలిసి అర్చనను ఒంటరిదాన్ని చేశారు. ఇటు మల్లేశం అతనికి గుర్తు వచ్చినప్పుడు అర్చన వద్దకు వచ్చి కొన్ని డబ్బులు ఇచ్చి వెళ్ళేవాడు. ఇటు అర్చన ఒక్కతే ఆలోచించుకుంటూ దిగులుతో ఉండేది. ఇలా అర్చన తన తండ్రి రామారావుకు ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెబుతుంది. అప్పుడు రామారావు, పార్వతమ్మ అర్చన వద్దకు వస్తారు. తాము ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురుని చూసి రామారావు, పార్వతమ్మ తట్టుకోలేకపోతారు. అర్చన తల్లిదండ్రులను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు రామారావు తన కూతురుని, పార్వతమ్మను తీసుకొని రాజమ్మ ఇంటికి వెళ్తాడు. అల్లుడు గారు వేరు కాపురం పెట్టారు, మీరు సుఖంగా ఉన్నారనుకున్నాను. కానీ నా కూతుర్ని ఇలా హింసిస్తారా? కనీసం తన కొడుకుని కూడా తన దగ్గర ఉంచకుండా మీ అమ్మగారి దగ్గర ఉంచుతావా? వాడు పసివాడు, వాడిని అడగడమేంటి? నన్ను అడగండి, నేను చెప్తాను. మీ అమ్మాయి చాలా మొండిది. మా అబ్బాయికి సరిగా భోజనం కూడా పెట్టేది కాదు. నలుగురిలోనూ మమ్మల్ని నవ్వుల పాలు చేసింది. అల్లుడు గారు మీరేం మాట్లాడట్లేదు. నేను మాట్లాడాల్సిందేమీ లేదు. అన్నీ మా అమ్మగారే చూసుకుంటారు అని చెప్పి అక్కడి నుండి వెళ్తాడు. ఇక చేసేదేమీ లేక రామారావు, పార్వతమ్మ అర్చన ఇంటికి వస్తారు. రామారావుకి ఏం చేయాలో అర్థం కాదు. సాయంత్రం వరకు ఆలోచించి రామారావు ఒక నిర్ణయానికి వస్తాడు. ఆ ఊరి ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్తాడు. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నమస్కారం. ఎవరండి మీరు? అప్పుడు రామారావు జరిగిన విషయమంతా ప్రెసిడెంట్ గారికి వివరిస్తాడు. చూడండి, మీరేమీ బాధపడకండి. నేను రేపు వాళ్ళను పిలిచి మాట్లాడి సర్ది చెప్తాను. ప్రెసిడెంట్ గారి ఆజ్ఞ మేరకు రాజమ్మ, మల్లేశం ప్రెసిడెంట్ గారి ఇంటికి వస్తారు. ఇటు రామారావు, పార్వతమ్మ తన కూతురు అర్చనను తీసుకొని ప్రెసిడెంట్ గారి ఇంటికి వస్తాడు. మల్లేశం, భార్యను నిర్లక్ష్యం చేస్తున్నావట. రామారావు గారు ఏదో మర్యాదస్తుడు కాబట్టి మా దగ్గరికి పిలిపించాడు. అదే వేరేవారైతేనా రచ్చబండ దగ్గర పంచాయతీ పెట్టించేవారు. ప్రెసిడెంట్ గారు,
నేను నా భార్యను నిర్లక్ష్యం చేయడం లేదు. తిండి బట్ట అన్నీ ఇస్తున్నాను. ఆడదానికి తిండి భర్త కంటే ముఖ్యం భర్త ఆదరణ. చూడు బాబు, వారు తమ అమ్మాయిని 18 ఏళ్లు ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేశారు. పెళ్లి అనే ఒక బంధంతో ఆ అమ్మాయి నీ జీవితంలోకి వచ్చింది. పెళ్ళైన ఆడపిల్లకు భర్తే సర్వస్వం. ఇంట్లో ఇల్లాలు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ ఇల్లు శ్మశానంతో సమానం. కాబట్టి నువ్వు నీ భార్యను అశ్రద్ధ చెయ్యకు, అనురాగంతో ఆదరించు. క్షమించండి, ఇక నుండి నా భార్యను నేను ప్రేమగా చూసుకుంటాను. చూడండి రాజమ్మ, మీకు ఒక కూతురు ఉంది. రేపు మీ అమ్మాయి ఇలాగే కష్టపడితే మీరు తట్టుకోగలరా? మన ఇంటికి కోడలుగా వచ్చిన ఆడపిల్లను మనం ఎలాగా ఆదరిస్తామో, మన ఆడపిల్ల కూడా ఒకరింటికి కోడలుగా వెళితే వాళ్ళు కూడా అలాగే ఆదరిస్తారు. జరిగిందేదో జరిగిపోయింది. అమ్మాయిని సంతోషంగా ఉండేలా చూడండి. రాజమ్మ గారు, మీరు పెద్దవారు, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. బాబు, నిన్ను అవమానించాలనే ఉద్దేశం నాకు లేదు. అమ్మాయి నువ్వు ముచ్చటగా కాపురం చేసుకుంటే అంతే చాలు. ఆ మాటలు వినిపించుకోనట్లు రాజమ్మ మల్లేశం అక్కడి నుండి వెళ్ళిపోతారు. చూడండి, మల్లేశం చాలా మంచివాడే. వాళ్ళ అమ్మ అతన్ని అలా తయారు చేసింది. మీ అమ్మాయిని కూడా కాస్త జాగ్రత్తగా ఉండమనండి. ఇంకా శృతి మించితే తగిన చర్యలు తీసుకుందాం. అలాగేనండి. రామారావు తన కూతురు అర్చనను, పార్వతమ్మను తీసుకొని అర్చన ఇంటికి వస్తాడు. కూతురుకు తగి జాగ్రత్తలు చెబుతాడు. అమ్మా, మేము వెళ్తాం, నువ్వు జాగ్రత్త అని చెప్పి రామారావు, పార్వతమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ రోజు సాయంత్రం మల్లేశం ఇంటికి వస్తాడు. అర్చన అతనికి భోజనం పెడుతుంది. ఏవండి, ఉంటే తిందాం, లేకపోతే పస్తులుందాం. మీరు నాకు దూరంగా ఉండకండి. ఇలా మనిద్దరం ఒకే చోట ఉండటమే నాకిష్టం. సరే అర్చన. మరునాడు ఉదయం, అర్చన, నేను పొలానికి వెళ్తున్నాను. ఏవండి, మళ్ళీ వస్తారా? భోజనానికి ఇక్కడికే వస్తాను. ఇలా కొన్ని రోజులు మల్లేశం అర్చనను బాగా చూసుకునేవాడు. అర్చన ఇక తన కాపురానికి డోకా లేదు అనుకుంటుంది. ఇలా జరుగుతుండగా ఒకరోజు మల్లేశం రాత్రి ఇంటికి రాడు. అర్చన రాత్రంతా తన గురించి ఎదురు చూస్తుంది. మరునాడు ఉదయం మల్లేశం ఇంటికి వస్తాడు. అర్చన, మా అమ్మ బంధువుల ఇంటికి వెళ్ళింది. నీరజ ఒక్కతే ఉంటుంది కదా, వచ్చేంత వరకు చెల్లెలికి తోడుగా ఉండమని మా అమ్మ చెప్పింది. అప్పుడు అర్చన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచాక రాజమ్మ బంధువుల ఇంటి నుండి వస్తుంది. అయినా మల్లేశం రాత్రి అక్కడే పడుకునేవాడు. ఏవండి, మీ అమ్మగారు ఇంకా ఊరి నుండి రాలేదా? వచ్చారు. మరి మీరు ఇంకా అక్కడే పడుకోవడం ఎందుకు? మళ్ళీ గొడవ మొదలు పెట్టావా? అర్చన, నేను మనిషిని, కానీ నువ్వు ఆడించినట్లు ఆడే కీలుబొమ్మను కాదు. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను. నీకు ఉండాలనిపిస్తే ఇక్కడ ఉండు, లేకపోతే మీ పుట్టింటికి వెళ్ళిపో. ఇలా అర్చన కథ మళ్ళీ మొదటికే వచ్చింది. మల్లేశం పూర్తిగా మారిపోయాడు. ఇటు అర్చనను కానీ బాబును కానీ అస్సలు పట్టించుకునేవాడు కాదు. మల్లేశం అర్చనకు నిత్యావసర సరుకులు కూడా సరిగా తీసుకొచ్చి ఇచ్చేవాడు కాదు. ఇలా ఒకరోజు అర్చన రాజమ్మ ఇంటికి వెళ్తుంది. అర్చన, ఇక్కడికెందుకొచ్చావు? అత్తయ్య గారు, 2 రోజులవుతుంది వంట చేసి. బాబు ఆకలి అంటున్నాడు. మిమ్మల్ని అడిగి బియ్యం తీసుకెళ్దామని వచ్చాను. బియ్యం తీసుకెళ్లడానికి వచ్చావా తల్లి? ఇక్కడేం రాసులు పొయ్యలేదు. మొన్నే మీ నాన్న వచ్చి పంచాయతీ పెట్టించారుగా, బియ్యం పంపించలేకపోయారా? అప్పుడు అక్కడికి మల్లేశం వస్తాడు. ఏమండి, మీరు రాకపోయినా పర్వాలేదు, బియ్యం ఇవ్వండి. పిల్లాడు ఆకలితో అల్లాడిపోతున్నాడు. బియ్యం లేవు, ఏమీ లేవు. ఇక నుండి వెళ్ళిపో. అప్పుడు అర్చన కోపంతో, మీకు నాతో అనవసరం. ఏవండి, బియ్యం తీసుకొని రండి. అర్చన, ఇంటికెళ్ళు, నేను బియ్యం తీసుకొని వస్తాను. అప్పుడు అర్చన ఇంటికి వస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం మల్లేశం కొన్ని బియ్యం తీసుకొని వస్తాడు. అర్చన, ఇక నీతో కాపురం నా వల్ల కాదు. వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళు. ఇక నీకు నాకు ఏ సంబంధమూ లేదు. ఉంటావో పోతావో నీ ఇష్టం అని మల్లేశం అక్కడ నుండి వెళ్తాడు. అప్పుడు పక్కింటి ఆవిడ అక్కడికి వస్తుంది. చూడమ్మా, ఆ మనిషి మారడు. నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోవడం మంచిది. అర్చన బాబును తీసుకుని ప్రెసిడెంట్ గారింటికి వెళ్తుంది. ప్రెసిడెంట్ గారి భార్య రాధిక అక్కడ ఉంటుంది. అమ్మగారు, ప్రెసిడెంట్ గారు లేరా? లేరమ్మా, పని మీద పట్టణానికి వెళ్ళారు. వచ్చేసరికి 4-5 రోజులవుతుంది. అమ్మా, బాబు 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. అప్పుడు ప్రెసిడెంట్ గారి భార్య బాబుకి అన్నం పెడుతుంది. చూడమ్మా, నువ్వు కూడా భోజనం చెయ్యి. వద్దమ్మా. అర్చన, ఆడామగ కాపురం మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఎదుటివారికి భయపడి చేయడం కష్టం. నిజమండి అమ్మగారు, నేను ఇక్కడ ఉండను, మా ఊరికి వెళ్ళిపోతాను. ప్రెసిడెంట్ గారు వచ్చేంతవరకు ఇక్కడే ఉండండమ్మా. వద్దండి, ఇక నా కాపురం ఎవ్వరూ బాగు చేయలేరు. అతన్ని దండిస్తే
ఎంతకాలం కాపురం చేస్తారు? అమ్మగారు, నాకు ఒక్క సాయం చేస్తారా? ఏంటమ్మా? నాకు ఛార్జీలకు కొన్ని డబ్బులు ఇవ్వండి. మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను. ఎంత మాటమ్మా! ఇందా, ఈ డబ్బులు తీసుకో అని రాధిక అర్చనకి కొన్ని డబ్బులు ఇస్తుంది. అర్చన బాబును తీసుకుని తన ఇంటికి బయలుదేరుతుంది. కూతురిని చూసిన రామారావు బలహీనమైన గుండె ఆగిపోతుంది. పార్వతమ్మ, అర్చన రామారావును చూసి కన్నీరు మున్నీరవుతారు. ఈ విషయం తెలుసుకున్న రామారావు అసిస్టెంట్ కిషోర్ అక్కడికి వస్తాడు. కిషోర్ రామారావును చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇలా కిషోర్ రామారావు అంత్యక్రియలు జరిపిస్తాడు. కిషోర్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక, అమ్మా, నేనేమీ తప్పు చేయలేదు. నేను అతనితో కాపురం చెయ్యాలని ఎంతో ప్రయత్నించాను. కానీ వాళ్ళంతా కలిసి నన్ను అక్కడ నిలదొక్కుకోనివ్వలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఊరుకో అమ్మా, ఆ నరకం నుండి బయటపడ్డావు, అంతే చాలు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటుండగా కిషోర్ అక్కడికి వస్తాడు. అమ్మగారు, అర్చన గారి ఆరోగ్యం ఎలా ఉంది? బాబు, నువ్వు అండగా ఉన్నంత వరకు అర్చన ఆరోగ్యానికి ఏ దిగులు లేదు. అర్చన గారు, గతమంతా ఒక పీడకడలా మర్చిపోండి. బాబు కోసం మీరు కొత్త జీవితం ప్రారంభించండి. ఏ ధైర్యంతో బతుకను? నా వల్ల నాన్నగారు చనిపోయారు. నేను చాలా దురదృష్టవంతురాల్ని. నా వల్ల ఇంకా ఎన్ని అనర్థాలు జరుగుతాయో. అర్చన గారు, జీవితమన్నాక ఒడిదుడుకులు సహజం. వాటిని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అకస్మాత్తుగా గాఢ అంధకారం అలుముకుంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? చీకటిగా ఉంటే దీపం వెలిగించుకుంటాము. అదే మీరిప్పుడు చేయాల్సింది. జీవితం దీపం పెట్టినంత తేలిక కాదు. సర్వం నాశనం అయిపోయిన జీవితాన్ని బాగు చేయడం అంత తేలిక కాదు. ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అంతెందుకు, నా సంగతే చూడండి. నేను మీ నాన్నగారి వద్ద అసిస్టెంట్గా చేశాను. ఇప్పుడు ఇంత పెద్ద కాంట్రాక్టర్ని అయ్యాను. సొంత ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్సు, ఇదంతా గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే రాలేదు. ఎంతో సాహసంతో, ఓపికతో కృషి చేశాను. నా కృషి ఫలించింది. మీరు కూడా నన్ను ఆదర్శంగా తీసుకొని మీ జీవితంలో అలుముకున్న చీకటిని పారద్రోలండి. నూతన జీవితం ఉత్సాహంతో ప్రారంభించండి. సంవత్సరం తిరిగే కల్లా నా అంచనాలు తప్పైతే అప్పుడు అడగండి. మీరు మగవారు, ఏం చేసినా చెల్లుతుంది. నేను భర్త వదిలేసిన ఆడదాన్ని. అర్చన గారు, నేను మీకు తండ్రిలా తోడుంటాను. మీరు నీ కోసం ఆలోచించకండి. మీ పిల్లాడి భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీ అమ్మగారు పెద్దవారు, పిల్లాడు పసివాడు. వారి కోసమైనా మీరు బతకడం నేర్చుకోవాలి. అప్పుడు అర్చన ఆలోచిస్తుంది. కిషోర్ చెప్పింది కరెక్టే అని అనుకుంటుంది. కిషోర్ గారు, నేను నా పిల్లాడి కోసమైనా ఒక దారి వెతుక్కుంటాను. అర్చన గారు, మీరు డిగ్రీ పాస్ అయ్యారు. మీరు సంతోషంగా బతకడానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను. ఇలా జరుగుతుండగా కిషోర్ అర్చనకు ఒక స్కూల్ కట్టించి ఆ స్కూల్కు ప్రిన్సిపల్గా అర్చనను నియమిస్తాడు. అర్చన మోడల్ స్కూల్ అని ఆ స్కూల్కు పేరు పెడతాడు. కిషోర్ గారు, మీరు నాపై చూపించిన అభిమానానికి థ్యాంక్స్. ఈ స్కూలు వృద్ధిలోకి వచ్చాక మీరు పెట్టుబడి పెట్టిన డబ్బులన్నీ మీకు ఇస్తాను. మీరు తిరిగి ఇస్తారని ఈ స్కూల్ కట్టించలేదు. దీనివల్ల మీ జీవితం పచ్చగా ఉండాలని. తిరిగి మీరు డబ్బులు అప్పగించే ఆలోచన పెట్టుకోవద్దు. ఇక్కడ చేరిన పిల్లలకి చదువు నేర్పించి వారి జీవితాల్లో వెలుగు నింపండి. నాకు అది చాలు. అలాగేనండి, నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. ఇలా జరుగుతుండగా పార్వతమ్మకి ఒకరోజు గుండెపోటు వస్తుంది. అప్పుడు పక్కింటావిడ అర్చనకు ఫోన్ చేస్తుంది. అర్చన ఇంటికి వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న కిషోర్ అంబులెన్స్ తీసుకొని పార్వతమ్మను హాస్పిటల్కి తీసుకెళ్తాడు. కానీ మార్గ మధ్యలోనే పార్వతమ్మ చనిపోతుంది. అర్చన, కిషోర్ కన్నీరు మున్నీరవుతారు. పార్వతమ్మ మరణంతో అర్చన ఒంటరిదైపోతుంది. కిషోర్ ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాదు. పార్వతమ్మ కర్మకాండలన్నీ కిషోర్ దగ్గరుండి జరిపించాడు. ఇలా కొన్ని రోజులు జరిగాక అర్చన బాబును తన స్కూల్లో జాయిన్ చేస్తుంది. అర్చన నెలంతా స్కూల్ ఖర్చులు పోగా మిగిలిన డబ్బులను తీసుకొని కిషోర్ ఇంటికి వెళ్తుంది. ఏంటర్చన, ఈ డబ్బు ఎక్కడిది? ఈ డబ్బు మీది. అదేంటి, నాకు డబ్బు ఇవ్వడం ఎందుకు? కిషోర్ గారు, నన్ను ఆదరించి నాకు ఒక చక్కటి దారి చూపించారు. స్కూల్ కట్టడానికి మీరు చాలా డబ్బు ఖర్చు చేసుంటారు. ప్రతి నెల స్కూలు ఖర్చులు పోను, మిగిలిన డబ్బులు మీకు ఇస్తాను. మీ పెట్టుబడి మీకు వస్తుంది కదా. అర్చన, నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? అసలు మీరు డబ్బులు ఇస్తారని ఈ స్కూల్ కట్టించలేదు. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదంటారు. కష్టపడి స్కూల్ డెవలప్ చేసింది నువ్వు. మీ నాన్నగారు చాలా మంచివారు. ఆయన మీద అభిమానంతోనే నేను మీకు ఈ స్కూల్ కట్టించాను. ఈ స్కూల్ నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను అంటూ రిజిస్ట్రేషన్ పత్రాలు అర్చనకు ఇస్తాడు. కిషోర్ గారు,
మీ రుణం ఎలా తీర్చుకోగలను? మీరు నన్ను మరీ అంతలా పొగడకండి. ఈ స్కూల్ ప్రతిష్ట పెంచండి. మన స్కూల్లో చదివే పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దండి. అదే నాకు కావాల్సింది. అలాగేనండి, తప్పకుండా మీరు చెప్పినట్లే ఈ స్కూలును తీర్చిదిద్దుతాను. అర్చన జీవితంలో రోజులు ఎంతో ప్రశాంతంగా జరిగిపోతున్నాయి. ఇలా జరుగుతుండగా అమ్మా, నాన్న మన ఇంటికి రావడం లేదే. సాగర్, మీ నాన్న వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటాడు. ఇటు మల్లేశం పొద్దున్నే పొలానికి వెళ్ళేవాడు. సాయంత్రం వచ్చి తల్లి చెల్లితో కాలక్షేపం చేసేవాడు. ఇటు రాజమ్మ రెండవ కొడుకు చైతన్య పట్టణం నుండి వస్తాడు. చైతన్య తల్లికి చెల్లికి అన్నయ్యకు బట్టలు తీసుకొని వస్తాడు. రాజమ్మ, మల్లేశం, నీరజ చాలా సంతోషిస్తారు. అన్నయ్య, వదిన గారెక్కడా? అన్నయ్యతో కాపురం చేయనంటూ పుట్టింటికి వెళ్ళిందిరా. అమ్మ, మన అన్నయ్య వదినను వదిలిపెట్టాడా లేక వదిన అన్నయ్యను వదిలిపెట్టిందా? వీడి చేతగానితనాన్ని అలసుగా తీసుకొని అదే వీడిని వదిలేసి పోయిందిరా. అమ్మ, నేను పెళ్లి చేసుకుంటే అన్నయ్యలాగా చేయను. లక్షణంగా పెళ్ళాం బిడ్డలతో కాపురం చేసుకుంటాను. అయితే మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాను. లేదమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆవిడనే పెళ్లి చేసుకుంటాను. అదేంట్రా, తల్లిని ఒక్క మాటైనా చెప్పకుండానే నువ్వే నిర్ణయం తీసుకుంటావా? అమ్మా, పెళ్లి చేసుకోవాల్సింది నేను, కలిసి ఉండాల్సింది మేము. అయినా మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఈ మాటలు విన్న రాజమ్మ మనసు చివుక్కుమంటుంది. ఇలా జరుగుతుండగా చైతన్యకు తాను ప్రేమించిన మాధవరావు కూతురుతో పెళ్లి జరుగుతుంది. ఇలా కొన్ని రోజులు గడిచాక పొలానికి వెళ్తున్న మల్లేష్తో తన తమ్ముడు చైతన్య, అన్నయ్య, నువ్వు అమ్మ మాటలు విని ఉద్యోగం పోగొట్టుకున్నావు. అలాగే నీ కాపురం కూడా నాశనం చేసుకున్నావు. అప్పుడు మల్లేశం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. మరునాడు ఉదయం, అమ్మ, ఆస్తిలో నా వాటా నాకు ఇవ్వండి. నేను పట్నం వెళ్ళిపోతాను. సరే గాని ఇప్పుడు చెల్లికి పెళ్లి చేయాలి కదరా. అమ్మా, అన్నయ్యకి ఎటూ పెళ్ళాం బిడ్డలు లేరు. వదిన పట్టణంలో స్కూలు పెట్టుకొని దర్జాగా బతుకుతుంది. ఆమె తిరిగి అన్నయ్య వద్దకు రాదు. అన్నయ్య వాటా తనకు అవసరం లేదు కదా. అయినా అన్నయ్యకు నీరజ అంటే ఎక్కువ ప్రేమ. తన వాటా చెల్లెలకిచ్చి పెళ్లి చేస్తారులే. అమ్మా, నేను కోడలు వెళ్తున్నాం. అదేంట్రా, కోడల్ని తీసుకెళ్తానంటున్నావు? అయినా కోడలుండాల్సింది అత్తగారింట్లో కదా. నీ మాటలు విని అన్నయ్య జీవితం సర్వనాశనం చేసుకున్నాడు. ఇక నా జీవితం కూడా నాశనం చేసేంత వరకు నీ కళ్ళు చల్లబడవా? చిన్నప్పటి నుండి మా మనసులో విషమే నింపావు. నువ్వేం చెప్పినా వింటాను, కానీ నా భార్య విషయంలో నేను సహించను. అన్నయ్యకు చేసిన పాపానికి ఇంతకింత అనుభవిస్తావు. వదినా బాబు ఉసురు తలిగి నువ్వు సర్వనాశనం అయిపోతావు. చైతన్య, తల్లిని పట్టుకుని ఎంత మాటలంటున్నావురా? అమ్మా, నాకు అన్నయ్యలాగా పచ్చని సంసారాన్ని కాలదన్నుకొని పడుండాల్సిన అవసరం లేదు. హాయిగా నా భార్య బిడ్డలతో సంసారం చేసుకుంటాను. ఈ మాటలకు రాజమ్మ మనసు అవమానంతో చివుక్కుమంటుంది. మల్లేశంకు అర్చన తన కొడుకు గుర్తుకొస్తారు. అర్చన తనతో కాపురం చేయాలని ఎంతో ఆరాటపడేది. ఏ మగాడైనా తల్లిని గౌరవించాలి, భార్యను ప్రేమించాలి, ఒకరి కొరకు ఒకరిని వదులుకోకూడదు అని అనుకుంటాడు. చైతన్య, నీ కొత్త కాపురం పెట్టడానికి నీరజని కూడా తీసుకెళ్లరా. పాపం, అది మాత్రం ఎక్కడికెళ్తుంది? వారం రోజులు ఉండి తిరిగి వస్తుందిలే. అమ్మా, నీరజనోరు వజ్రాయుధం. ఆ దాటికి కావ్య తట్టుకోలేదు. తను అసలే అమాయకురాలు. ఈ మాటలు విన్న నీరజ బాధపడుతుంది. ఏరా, నీ పెళ్ళాన్ని అదేమైనా అన్నదా? అంటే నేను ఊరుకుంటానా? అన్నయ్య జీవితాన్ని నాశనం అవ్వడానికి నువ్వు నీరజే కారణమని ఊరంతా చెప్పుకుంటున్నారు. నువ్వు నీ కూతురు ఏ గంగలో దూకుతారో దూకండి, కానీ నీరజ మాత్రం నాతోటి రావద్దు. మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి అని చైతన్య తన వాటా పొలం పత్రాలు తన భార్య కావ్యను తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రాజమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీరజ జీవితం అన్యాయం అయిపోతుందిరా. అమ్మా, నువ్వు బాధపడకు. నీరజ పెళ్లి నేను చేస్తాను. నా వాటా పొలం అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో చెల్లాయి పెళ్లి చేస్తాను. అప్పుడు రాజమ్మ మనసు కుదుట పడుతుంది. ఇలా జరుగుతుండగా నీరజ పెళ్లి కుదురుతుంది. అప్పుడు రాజమ్మ చైతన్యకి ఫోన్ చేస్తుంది. బాబు, కోడల్ని తీసుకొని రా, నీతో కాస్త మాట్లాడాలి. అలాగే అమ్మా. ఇలా చైతన్య కావ్యని తీసుకుని రాజమ్మ ఇంటికి వస్తాడు. ఏరా చైతన్య, నీరజకు పెళ్లి కుదిరింది. నువ్వు పెళ్లికి నీ వంతుగా ఎన్ని డబ్బులు ఇస్తున్నావు? అమ్మా, అన్నయ్య కంటే వెనుక ముందు ఎవరూ లేరు. నాకెలా కుదురుతుంది? రేపు మాకు పిల్లలు పుడితే వాళ్ళ గతేమవుతుంది? అప్పుడు మల్లేశం ఇలా అనుకుంటాడు. తమ్ముడు పుట్టని పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. కానీ నేను నా భార్య పిల్లాడి గురించి ఏనాడూ ఆలోచించలేదు. నా జీవితం నేనే నాశనం చేసుకున్నాను. ఆ రోజు రాత్రంతా మల్లేశంకు నిద్ర పట్టదు. ఇక మల్లేశం చేసేదేమీ లేక తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం తన పొలం అమ్మేసి తన చెల్లెల్ని గోపాల్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు.
గోపాల్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఇటు నీరజ పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడంతో రాజమ్మ ఆలనా పాలనా చూసేవారు ఎవరూ లేకపోవడంతో రాజమ్మ ఆరోగ్యం క్షీణించి మరణిస్తుంది. మల్లేశం ఒంటరివాడైపోయాడు. మల్లేశం తన చెల్లి నీరజ వద్దకు వెళ్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక, అన్నయ్య, మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట. బావగారికి వచ్చే జీతం మా ఇంటి ఖర్చులకే సరిపోవట్లేదు. మీరు ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుంటుంది. అమ్మా నీరజ, ఇప్పుడు నేను ఉద్యోగం చేయలేనమ్మా. పోనీ ఉద్యోగం చెయ్యకపోతే ఇరుగు పొరుగు పిల్లలకన్నా ట్యూషన్ చెప్పండి. వద్దమ్మా, చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్తుంటే నా కొడుకు గుర్తుకొస్తాడు. అది మరీ నరకం. నీరజకు తన అన్నయ్యని తన ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేకున్నా విధిలేని పరిస్థితుల్లో తన దగ్గర ఉంచుకుంటుంది. ఇలా జరుగుతుండగా గోపాల్కి ఆ నెల జీతంతో పాటు బోనస్ కూడా వస్తుంది. ఆ రోజు గోపాల్ సంతోషంగా ఇంటికి వస్తాడు. నీరజ, ఇదిగో ఈ నెల జీతం డబ్బులతో పాటు బోనస్ కూడా వచ్చింది. ఆ బోనస్ డబ్బులతో నువ్వు చీరలు కొనుక్కో. అప్పుడు నీరజ చాలా సంతోషిస్తుంది. మరునాడు ఉదయం, నీరజ, సాయంత్రం రెడీ అయి ఉండు, మనిద్దరం బయటికి వెళ్దాం. అలాగేనండి. నీరజకి ఇష్టం లేకపోయినా తన అన్నయ్యను భరించక తప్పడం లేదు. ఆ రోజు సాయంత్రం గోపాల్ ఇంటికి వస్తాడు. ఇటు నీరజ చూస్తే తయారవ్వకుండా బాధతో ఉంటుంది. అదేంటి నీరజ, బయటికెళ్దామన్నాను కదా, ఇంకా రెడీ అవ్వలేదా? మధ్యాహ్నం మా అన్నయ్యకి కడుపు నొప్పి వచ్చింది. అన్ని రకాల పరీక్షలు చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. ఏ హాస్పిటల్? గవర్నమెంట్ హాస్పిటలా? కాదు, ప్రైవేట్ హాస్పిటల్. ఆస్పత్రి ఫీజులకి పరీక్షలకి చాలా డబ్బులు ఖర్చయ్యాయి. మీ బోనస్ డబ్బులు సగం అయిపోయాయి. నీరజ, బోనస్ డబ్బులు ఎవరికీ కాకుండా ఆస్పత్రి పాలయ్యాయి. ప్రపంచంలో పెళ్ళాన్ని పోషించే భర్తలున్నారు, కానీ పెళ్ళాం అన్నయ్యను కూడా పోషించే భర్తను నేనే అయి ఉంటాను. అప్పుడు నీరజ మౌనంగా ఉంటుంది. ఇలా గోపాల్ నీరజ ఆస్పత్రికి వెళ్తారు. బావగారు, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదండి. నీరజ తన అన్నయ్యకు భోజనం చేయించిన తర్వాత గోపాల్ నీరజ అక్కడ నుండి బయలుదేరతారు. నీరజ, పార్కుకు వెళ్దామా? మనసేం బాగోలేదు. అలాగేనండి. ఇలా గోపాల్ నీరజను తీసుకొని పార్కుకు వెళ్తాడు. అప్పుడు ఆ పార్కులో అర్చన, తన కొడుకు సాగర్, కిషోర్ అక్కడ ఉంటారు. నీరజ వదినను చూసి షాక్ అవుతుంది. నీరజ, బాగున్నావా? బాగున్నాను వదినా. ఈయన మీ అన్నయ్య గారు అంటూ గోపాల్ను పరిచయం చేస్తుంది. అన్నయ్య గారు ఏం చేస్తుంటారు? అమ్మా, నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. సరే నీరజ, వస్తాము అని అర్చన తన కొడుకు సాగర్ని, కిషోర్ను తీసుకుని అక్కడి నుండి వెళ్తుంది. ఇలా జరుగుతుండగా మల్లేశంను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు. అప్పుడు నీరజ ఇలా అనుకుంటుంది. వదిన దర్జాగా బ్రతుకుతుంది. అన్నయ్యని ఎలాగైనా వదిన దగ్గరికి పంపించెయ్యాలి. అన్నయ్య, వదినను చూశాను. ఆమె చాలా మంచి స్థితిలో ఉన్నట్లుంది. పిల్లాడు కూడా దొరబాబులా ఉన్నాడు. అసలే మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. నీ భారం మోయటం మా వల్ల కాదు. మీరు వదిన దగ్గరికి వెళ్ళిపోండి. చెల్లెలి మాటలకు మల్లేశం మొహం వెలవెలపోతుంది. తన పేరు మీద ఉన్న పొలం అమ్మేసి తన చెల్లెలికి పెళ్లి చేశాడు. కనీసం విశ్వాసం కూడా లేకుండా మాట్లాడుతుంది. ఇక ఇక్కడ ఉండడం కంటే అభిమానం చంపుకొని అర్చన దగ్గరికి వెళ్ళడమే మంచిది అని అనుకుంటాడు. మల్లేశం ఆలోచనలో పడ్డాడు. మల్లేశం తాను ధైర్యంగా వెళ్లి అర్చనను కలిసే సాహసం చేయలేకపోయాడు. ఇలా మరునాడు మల్లేశం కిషోర్ను కలుస్తాడు. కిషోర్ గారు, నన్ను క్షమించండి. జరిగినదంతా ఒక పీడకలలా మర్చిపోయి తిరిగి నా భార్యతో కాపురం చేసుకుంటాను. దయచేసి మీరు ఎలాగైనా అర్చనను ఒప్పించండి. ఈ మాటలు విన్న కిషోర్ చాలా సంతోషిస్తాడు. మల్లేశం గారు, నేను అర్చనతో మాట్లాడతాను. ఇలా కిషోర్ అర్చన దగ్గరికి వెళ్తాడు. అర్చన, మల్లేశం నన్ను కలిశాడు. అతను ఇప్పుడు చాలా మారిపోయాడు. జరిగినదంతా మర్చిపోయి తను నీతో కాపురం చేస్తానంటున్నాడు. తనను భర్తగా స్వీకరించమని నిన్ను కోరుకుంటున్నాడు. కిషోర్ గారు, మీకంతా తెలుసు. మీరే ఇలా మాట్లాడుతున్నారు. అదేంటి అర్చన, ఎవరు ఎలా పోయినా భార్యకు భర్త పిల్లలు, భర్తకు భార్య పిల్లలు విడదీయరాని బంధం. తన కాపురం చక్కదిద్దమని నా ఇంటికి వచ్చాడు. అర్చన, నీ కాపురం నేను నిలబెట్టాలనుకుంటున్నాను. కిషోర్ గారు, ఆయన నన్ను వదిలిపెట్టి ఇన్ని రోజులవుతుంది. ఇప్పుడు గుర్తుకొచ్చానా? నేనెప్పుడు ఆయన్ని కాదనలేదు. చేసిందంతా ఆయనే చేశారు. ఇప్పుడు అతనంటే నా మనసులో ఎటువంటి ప్రేమ లేదు. అర్చన, ఇప్పుడు నీకు కావాల్సింది నీ భర్త అనురాగం కాదు, లోకులు కాకులు. భర్త వదిలేసిన ఆడదానిగా నిన్ను వెలివేస్తారు. ఇప్పుడే కాదు, రేపు నీ కొడుకు పెద్దయ్యాక పెళ్లి చేయాలన్నా ముందు నీ చరిత్ర చూస్తారు. అది మంచిది కాకపోతే నీ కొడుకుకు పిల్లనియడానికి ఎవరూ సాహసించరు.
భర్త అనే నీడలో ఆడది ఏం చేసినా చెల్లుబాటవుతుంది. ఆయనతో అనురాగం పంచుకోమని నేను చెప్పడం లేదు, కానీ అతన్ని నీ జీవితానికి వెలుగులా ఏర్పరచుకో. అది కాదండి కిషోర్ గారు. చూడు అర్చన, సంసారం బాగు చేసుకోమని ఎవరైనా చెప్తారు, కానీ చెడగొట్టుకోమని ఎవరూ చెప్పరు. నువ్వు బాగా ఆలోచించుకో. నాకు నీ నిర్ణయం చెప్పు. నువ్వు ఇష్టపడితే నేను అతన్ని ఇంటికి తీసుకొని వస్తాను అని కిషోర్ అక్కడి నుండి వెళ్తాడు. ఆ రోజు సాయంత్రం అర్చన ఆలోచిస్తుంది. తనను అన్ని చిత్రహింసలు పెట్టిన తన భర్తని జీవితంలోకి ఆహ్వానించాలా వద్దా? ఏ స్త్రీ అయినా తన భర్త నీడలో బతకాలి అనుకుంటుంది. అప్పుడు అర్చన కిషోర్కు ఫోన్ చేస్తుంది. కిషోర్ గారు, ఆయనను తీసుకుని రండి అని ఫోన్ పెట్టేస్తుంది. ఇలా కిషోర్ మల్లేశంను తీసుకొని అర్చన ఇంటికి వస్తాడు. అర్చన, నన్ను క్షమించు. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. మా అమ్మ మాటలు విని నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. కనీసం నీకు బాబుకు భోజనం కూడా సరిగ్గా పెట్టలేదు. నేను చేసిన పాపాలకు నాకు తగిన ప్రాయశ్చిత్తమే జరిగింది. నా అన్న వాళ్లే నన్ను అవమానించి ఇంట్లో నుంచి పంపించి వేశారు. అర్చన, నన్ను క్షమించి నీ జీవితంలోకి ఆహ్వానిస్తావని అనుకోలేదు. ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుండి మీరు, బాబు, నేను కలిసి సంతోషంగా జీవిద్దాం. ఏ ఆడదైనా భర్త ప్రేమానురాగాలని కోరుకుంటుంది. అప్పుడు కిషోర్, అర్చన గారు, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. కిషోర్ గారు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనండి. మల్లేశం గారు, మీరు నన్ను మరీ ఎక్కువగా పొగిడేస్తున్నారు. అర్చన నా తోబుట్టు లాంటిది. ఆవిడ కాపురం నిలబెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వస్తానండి అంటూ కిషోర్ అక్కడ నుండి వెళ్తాడు. మరునాడు ఉదయం, అర్చన గారు, మీ స్కూల్లో నాకు టీచర్గా అపాయింట్మెంట్ ఇవ్వరు? ఎంత మాట అండి, అది మన స్కూలు. మల్లేశం, అర్చన, బాబు ముగ్గురు కలిసి స్కూల్కు వెళ్తారు. ఇలా ఈ కథ సుఖాంతమవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఏ మగాడైనా తల్లిని గౌరవించాలి, భార్యను ప్రేమించాలి. ఒకరి కొరకు ఒకరిని వదులుకోకూడదు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.